7వ శ్లోకం శివగీత అంటే రుద్రగీత చాలా ఫేమస్. ఎట్లయితే భీష్మస్తుతి, తర్వాత కపిల భగవానుడి బోధనలు, అదేవిధంగా కుంతిమారని బోధనలు, అదేవిధంగా ఈరోజు సో శివుడి యొక్క బోధనల గురించి మనము తెలుసుకోబోతున్నాము. 27వ శ్లోకం నుంచి 79వ శ్లోకం వరకు ఉంటుంది. శ్రీరుద్రౌవాచ యూయం వేది శతపుత్రా విదితం పక్షికీర్షితం అనుగ్రహాయ భద్రం వా ఏవం మే దర్శనం కృతం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. మమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. ఈరోజు మీ అందరికీ కూడా భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మహాశివరాత్రిని ఈరోజు స్పెషల్ ఏంటంటే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి రోజు, మరియు శివపార్వతుల కళ్యాణం రోజు. అంతేకాకుండా ముఖ్యంగా మనం ఈరోజు ఎలా జరుపుకోవాలి అనేది శివుడి యొక్క బోధనల ద్వారా మనం విని ఆ విధంగా ఆల్రెడీ మహాశివరాత్రి ప్రారంభమైంది. పొద్దున మనందరం కూడా బ్రహ్మముహూర్తంలో భగవంతుడి శివుడి యొక్క బోధనలు ప్రకారమే మనం పొద్దున భగవంతుడి నామంతో, భగవంతుడి యొక్క మంగళారతితో మనము ప్రారంభించాము. తర్వాత భగవంతుడి యొక్క నామ జపంతో మనము ప్రారంభించి ఇప్పుడు భగవంతుడి యొక్క భాగవత మహాయజ్ఞం అంటే శివుడికి చాలా ప్రియము. సో శివుడి యొక్క బోధనలు ఇప్పుడు మనము శివుడికి ప్రియాతి ప్రియమైనటువంటిది భగవద్గీత. అంటే భగవంతుడి యొక్క బోధనలు శివుడికి ఇష్టము. సో ఎందుకు శివుడికి భగవంతుడి యొక్క బోధనలు ఇష్టము అనేది మనము చూద్దాము. ఎందుకంటే శివుడు మహాభాగవతుడు. శివుడు మహాభక్తుల్లో మహాజనులలో మహాభక్తుల్ని మహాజనులు అంటారు. అలాంటి వాళ్ళు ఈ బ్రహ్మాండంలో సృష్టిలో 12 మంది ముఖ్యంగా, వారిలో శివ భగవానుడు కూడా ఒకరు. మహాభాగవతులలో మహాజనులలో సారీ శివుడు కూడా పరమశివుడు మిగతా వాళ్ళు కూడా ఉత్తమ భక్తులుగా కావడానికి కొరకు ఇష్టపడతారు. అంతేకాకుండా భాగవతులను పరమ భాగవతులను కలవడానికి, వాళ్ళ సాంగత్యం తీసుకోవడానికి కూడా శివుడు చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళని ఎవరి సాంగత్యాన్ని శివుడు ఇష్టపడ్డాడు, ఈ బోధనలు ప్రచేతసులు వాళ్లకు ప్రాచీన బర్హి యొక్క 10 మంది కుమారులు ఉంటారు. వాళ్ళు చాలా ఉత్తమ భక్తులు. తండ్రి ఆదేశానుసారము వాళ్ళు గృహస్థ జీవితాన్ని తీసుకునే ముందు 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. సో ఆ 10,000 సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల వాళ్ళకు తపో ఫలితము శివుడి యొక్క దివ్య దర్శనం దొరికింది. మనం అనుకుంటాం దర్శనం అంటే చాలాసార్లు ఇలా చూస్తే సరిపోతుంది, కానీ నిజమైన దర్శనము ఎప్పుడు కూడా శ్రవణంతో నిజమైన దర్శనాన్ని చేయొచ్చు. సో వాళ్ళు శివుడి దర్శనానికి కొరకు వాళ్ళు ఉత్సాహాన్ని చూపిస్తే శివుడు కూడా వాళ్ళ యొక్క దర్శనం చేసుకోవడానికి కొరకు చాలా ఉత్సాహాన్ని కనబరుస్తారు శివుడు. సో ఇది మనకు
ఆహ్, 24వ అధ్యాయము, 24వ శ్లోకము, 23వ శ్లోకంలో మనకు హ్మ్, వీళ్ళిద్దరూ ఎలా కలిసారు అంటే రచయితసులు, శివభగవానుడు, శివగణాలతో. ఆ రాకుమారులు ఏదైతే అక్కడికి సముద్రంలో తపస్సు అయిపోయిన తర్వాత ఒక సరోవరం దగ్గరికొస్తారు. ఆ సరోవరము దగ్గర మృదంగ, పాణవ వాయిద్యములు మరియు పేయమగు సంగీత ధ్వనులను విని వాళ్ళు ఆశ్చర్యచకితులవుతారు. ఆ సరోవరము చెంత నానా విధములకు దాన్ని వర్ణిస్తా ఉన్నారు. పుష్పములు, జీవజాతులు కాక సంగీత వాయిద్యములు. ఇది నిరాకారవాదులకు వైవిధ్య రహితమగు శూన్యము అట్టి దృశ్యంతో పోల్చినచో ఏమాత్రం మనోరంజకము కాదు. సో, ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. దేవతా శ్రేష్ఠుడు. చూడండి శివుడిని ఎలా గ్లోరిఫై చేస్తున్నారు. శివుడు దేవతలందరిలోకెల్లా శ్రేష్ఠుడు శివభగవానుడు. ఓకే. తన అనుచర గణమున కూడి శివుడు అక్కడ ఎవరున్నారు? రచయితస్సులున్నారు. తన యొక్క అనుయాయుల్ని అనుచర గణంతో కూడి ఆ సరోవరం నుండి బయటకు వచ్చుటను రచయితసులు. అంటే సరోవరం నుండి వాళ్ళు రచయితసులు అక్కడికొచ్చారు శివుడిని గలవడానికి. శివుడు భగవానుడు దాంట్లోంచి తన అనుచరగణంతో కూడి బయటకు రావడం చూసి, ఆయన యొక్క రూప వర్ణనను వాళ్ళు చూస్తా ఉన్నారు. దేహ కాంతి ఎలాంటి కరిగిన బంగారు దేహకాంతి కలిగిన వాడు నీలకంఠుడు అయిన అతడు భక్తుల యెడ కృపాదృష్టి చూపెడి త్రినేత్రము కలిగి ఉండెను. సో, శివుని యొక్క స్తుతి. శివుడు భక్తుల పైన కృపాదృష్టిని చూయించేయడంలో అందరికంటే ముందు వరుసలో ఉంటాడు. సో, ఏ విధంగా ఉన్నాడు? త్రినేత్రములు కలిగి ఉన్నాడు శివుడు. సో, అప్పుడు పరమశివుడిని ఎప్పుడైతే ఆ ప్రచేతస్సులు చూసారో, వాళ్ళు పరమ ఆశ్చర్యమున చాలా అత్యంత ఆనందంలో వాళ్ళు శివుడికి వందనములు చేసి, ఆ శివుడికి పాదాభివందనములు, పాదపద్మం చెంద వాళ్ళు ప్రణామాలు చేశారు. అప్పుడు శివుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. శివుడు ధర్మపరులు ఎవరు? ప్రచేతసులు. సాధు వర్తనులను హ్మ్. వాళ్ళని చూ చూ చూసేసరికే శివుడి యొక్క క్వాలిటీ ఏంటంటే ధర్మపరులను మరియు సాధు వర్తనులను ఎప్పుడు కూడా రక్షించడంలో నియుక్తమవుతారు శివభగవానుడు. కనుక ఈ ప్రచేతసులు ధర్మపరులు, తర్వాత సాధువర్తనుడు. వాళ్ళని చూసి మిగుల ప్రసన్నుడవుతాడు. చాలా ఆనందపడతాడు ఎవరు? శివుడు. అప్పుడు అంటున్నారు, ఒకరినొకరు కలవడానికి చాలా ఉత్సాహంతో ఉంటారు. వాళ్ళు ధర్మపరులు, శివుడేమో అటువంటి ధర్మపరులను రక్షించడానికి ఏ విధంగా వాళ్ళకు ఈ యొక్క వాళ్ళు ధర్మాన్ని ఇష్టపడతారు. తర్వాత సాధు సాంగత్యాన్ని ఇష్టపడతారు. భగవంతుడి యొక్క కథామృతాన్ని వాళ్ళు శ్రవణం చేయడానికి ఇష్టపడేవాళ్ళు ఎవరు? ప్రచేతసులు. కాబట్టి 27వ శ్లోకంలో శివుడు వాళ్ళకు బోధన. మనకు భక్తుల మధ్య భక్తులు దేన్ని కోరుకుంటారు? దేనితో ఆనందపడతారంటే శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయము 9వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏంటి ఆ శ్లోకం? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథాయంతశ్చ మాం నిత్యం తుషంతి చ రమంతి చ. భక్తులు ఒకరినొకరు సాంగత్యం తీసుకుంటారు. ఆ సాంగత్యంలో ఏం చేస్తారు? ఆనందం పొందడానికి కొరకు సాంగత్యం తీసుకుంటారు. ఆనందం ఏ విధంగా పొందుతారు వాళ్ళు? భగవంతుడి యొక్క కథామృతాన్ని చర్చిస్తూ, భక్తుల యొక్క గుణగణాలు చర్చిస్తూ, అత్యంత ఆనందంలో వాళ్ళు సమయాన్ని గడుపుతారు. ఇక్కడ గూడా అదే పరమశివుడు ఆ ఉత్తమ భక్తులను చూసి ఎంతో ఆనందంతో చెప్తున్నారు. ప్రాచీన పరిస్థితులని మీ అందరికి కూడా శుభమగుగాక. మీరేమి చేయనున్నారో, మీరు దేని కొరకొచ్చారో నాకు తెలుసు. కనుక నేను మీపై దేని కొరకొచ్చారో భగవత్ కథామృతం వినడానికొచ్చారు కాబట్టి, నేను మీపై అనుగ్రహం చూపుటకు మీకు దర్శనం ఒసగితిని. కాబట్టి నేను మీకు దర్శనం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో, ఎటువంటి దర్శనము? భక్తులొస్తారు ప్రభుజీ సపోజ్ మా ఇంటికి రండి, లేకపోతే మా టెంపుల్‌కి రండి అంటే జస్ట్ ఆహ్వానించడం దేని కొరకు? భక్తులని, ఉత్తమ భక్తుల్ని వాళ్ళ ద్వారా భగవత్ కథామృతం వినడానికి. అప్పుడు శివభగవానుడు
వాళ్ళకి బోధిస్తున్నారు. సమస్తమునకు అంటే ప్రకృతి, జీవుడు నియామకుడైనట్టి చూడండి శివుడు పలుకుతున్నాడు ఇది. ఎవరో గాదు. శివుడు పలికెను. మీరు గూడా మీ దగ్గర నియామకుడు శ్రీకృష్ణ మనకి ఎవడు సంపూర్ణ శరణాగతుడగునో వాడే వాస్తవం నాకు మిక్కిలి ప్రియమైన వాడు. ఇది శివుడు డిక్లేర్ చేస్తున్నాడు. కృష్ణుడు గూడా ఎవరు నాకు మిక్కిలి ప్రియమైన వాళ్ళనేది భగవద్గీత 12వ అధ్యాయము 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు చెప్పారు. ఎవరు మిక్కిలి ప్రియమైన వాళ్ళు, ఎవరి ప్రియమైన వాళ్ళు, ఎటువంటి సద్గుణాలుంటే ప్రియమైన వాళ్ళు అనేది. శివుడు చెప్తున్నారిక్కడ. ఎవరు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళంటే, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి సంపూర్ణ శరణాగతుడగుతాడో అటువంటి వాడు వాస్తవంగా నాకు మిక్కిలి ప్రియమైన వాడు. ప్రభుజీ ఎక్కడ ఉందంటే, ఈ శ్లోకంలో ఉంది. 28వ శ్లోకంలో. యః పరం రహంసః సాక్షాత్ త్రిగుణాజీవ సంహితాత్ భగవంతం వాసుదేవం ప్రపన్నః సప్రియో హిమే. ఆ వాసుదేవుడైనటువంటి కృష్ణ భగవానుడికి సంపూర్ణ శరణాగతుడు ప్రపన్నః శరణుజొచ్చిన వాడు అంటే సంపూర్ణ శరణాగతుడు ఎవడో వాడు నాకు వాస్తవంగా మిక్కిలి ప్రియమైన వాడు అని చెప్తున్నారు. మనం ఎవరన్నా పరమశివుడికి ఈరోజు శివుడి యొక్క మహాశివరాత్రి అందు గురించే చాలా సార్లు చెప్తాం మనము. శివుడికి ప్రియమైన వాళ్ళు కావాలంటే శివుడి యొక్క మందిరానికి వెళ్ళి హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, రామ రామ్ హరే హరే. ఆ భగవంతుడి యొక్క నామ జపం చేయండి. అప్పుడు శివుడు భగవంతుడి యొక్క నామాన్ని వినడానికి ఆయన ఉచ్చరిస్తాడు. తన భక్తుల ద్వారా శివనామం కాదు, భగవంతుడి నామాన్ని వినడానికి చాలా ఇష్టపడతా ఉంటాడు. సో కాబట్టి వాళ్ళు నిజమైనటువంటి ప్రియమైన వాళ్ళు అని శివుడు బోధిస్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో ఇది చాలా 29 ముఖ్యమైన శ్లోకము. స్వధర్మానిష్ట శతజన్మభిపుమాన్ విరంచితామేతి తతః పరం హిమాం అవ్యాకృతం భాగవత అత వైష్ణవం పదం యతాహం విబుధః కలాత్యదే. 100 జన్మలు స్వధర్మ పాలన చక్కగా కావించిన వాడు బ్రహ్మ పదవిని పొందుటకు అర్హుడు. సో బ్రహ్మ పదవిని 100 జన్మలు స్వధర్మ పాలన అంటే సో భగవంతుడు కూడా మనకు చెప్తాడు నిజమైనటువంటి ధర్మము భాగవత్ ధర్మము. భగవంతుని సేవించడమే నిజమైనటువంటి ధర్మము. కానీ ఇక్కడ స్వధర్మ పాలన అంటే భగవంతుడు ఏదైతే నియమాలు పెట్టాడో చాతుర్వర్ణం మయా శిష్టం గుణ కర్మ విభాగశ. బ్రాహ్మణ ధర్మాన్ని అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని పాటిస్తూ ప్రచారం చేయాలి. క్షత్రియుడు రాజ ఋషిలాగా సో ప్రజలను పాలిస్తూ ఏ విధంగా ధర్మ పాలన ప్రకారం. ధర్మ పాలన అంటే తనను నమ్ముకున్నటువంటి ప్రజలందరూ కూడా భగవద్ధామం వెళ్ళేటువంటి ధర్మాన్ని పాటించాలి. స్వధర్మ పాలన ఆ విధంగా 100 జన్మలు చక్కగా స్వధర్మాన్ని పాలించిన వాడు బ్రహ్మ పదవిని పొందడానికి అర్హుడంట. సో అట్టివాడు మరింత యోగ్యుడు. బ్రహ్మ పదవిని పొందిన తర్వాత మరింత యోగ్యుడైనట్టయితే అటువంటి వాడు నన్ను చేరగలడు. ఎవరు చెప్తున్నారు? శివభగవానుడి దగ్గరికి చేరాలంటే వాళ్ళు కూడా స్వధర్మ పాలన చేయాల. ఎటువంటి స్వధర్మ పాలన? ఇక అనన్య భక్తితో సాక్షాత్తుగా శ్రీకృష్ణునే లేదా విష్ణువుకు శరణుజొచ్చిన వాడు శీఘ్రమే ఆధ్యాత్మిక లోకమును చేరును. సో ఆ విధంగా అనన్య భక్తితో ఎవరైతే శ్రీకృష్ణుని లేదా విష్ణువుని శరణాగతి పొందుతారో అనన్యాసింతయంతో మాం ఏ జనం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భక్తి సో అన్యమైనటువంటి భక్తి కానటువంటిది. అనన్య భక్తి అంటే కేవలం కృష్ణ విష్ణుడి యొక్క శరణాగతి పొంది భగవంతుడి భక్తియుక్త సేవలు చేస్తారో వాళ్ళు శీఘ్రమే ఆధ్యాత్మిక లోకానికి చేరుకుంటారు. నేను మరియు ఇతర దేవతలు కూడా ఈ భౌతిక జగత్తు లయించిన పిమ్మట భౌతిక జగత్తు ఉన్నంత కాలం ఉంటారు. భౌతిక జగత్తు ఎప్పుడైతే లయింపబడుతుందో అప్పుడు నేను కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తానని భగవంతుడు ఇక్కడ శివుడు చెప్పడం జరుగుతుంది. అత భాగవతయా యూయం ప్రియస్త భగవాన్ యథా న మద్భాగవతానాం చ ప్రేయానన్యోస్తి కర్హిచిత్.
సో, ఇక్కడ వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నారు. ఎవరు? రచయితసులను ఉద్దేశించి. మీరందరును అంటే 10 మంది రచయితసులు అన్నట్టు. ప్రాచీన బర్హి కుమారులు. మీరందరూ గూడా పరమ భాగవతులు. కనుక దేవదేవునితో సమానముగా మీరు గౌరవనీయులని నేను ఎరుగుదును. అంటే పరమ భాగవతులు, ఉత్తమ భక్తులెప్పుడు గూడా భగవంతుడితో సమానమైనటువంటి ఆహ్, సేవను, సమానమైనటువంటి గౌరవాన్ని పొందడానికి అర్హులు. కాబట్టి మీరందరూ గూడా పరమ భాగవతులు. భాగవతులు కూడా నన్ను గౌరవింతురని, నేను వారికి మిగుల ప్రియుడని నేను ఎరిగి ఉన్నాను. సో, కాబట్టి భాగవతులు, భక్తులు ఒకరినొకరు గౌరవిస్తా ఉంటారు. మర్యాదలు జేస్తా ఉంటారు. కాబట్టి మీరు నాకు ప్రియమైన వాళ్ళు, నేను మీకు ప్రియమైన వాళ్ళు. ఎందుకు మీకు నేను గౌరవించదగిన వాడిని, మీరు గూడా నాకు గౌరవించదగిన వాళ్ళు. ఆ విధంగా వారికి నాతో సమానముగా ప్రియమైన వాడు వేరొక్కడుండడు. సేమ్ భగవద్గీతలో భగవంతుడు ఆహ్, నాకు ప్రియమైన వాళ్ళు ఎవరు అనేది చెప్తూ ఇక్కడ శివుడు గూడా పరమ భాగవతులను మించినటువంటి ప్రియమైన వాడు నాకు వేరొక్కడు లేడు. అంటే చూడండి, ఎవరైతే కృష్ణ భక్తులు, విష్ణు భక్తులు ఉంటారో వాళ్ళు శివుడికి నిజమైనటువంటి ప్రియమైన వాళ్ళు. భగవంతుడు గూడా ఏం చెప్తాడు ఫ్యూచర్‌లో ఇంకా శివుడి ద్వారా మనం విందాం. ఇక్కడేమంటంటే అందుగురించే పరమ శివుడు భాగవత శ్రేష్ఠుడు. వైష్ణవానాం యథా శంభు. అందువలన కృష్ణ భక్తులందరూ గూడా శివభక్తులు కూడా అయ్యున్నారు. కృష్ణ భక్తులు బై డిఫాల్ట్ శివ భక్తులు. కానీ శివ భక్తులందరూ విష్ణు భక్తులు కాదు. కృష్ణ భక్తులు కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఈ సీక్రెట్ తెలియదు. ఎలాగైతే మనం చెప్పాం వైష్ణవులందరూ బ్రాహ్మణులు. కానీ బ్రాహ్మణులందరూ కంపల్సరీగా వైష్ణవులు ఉన్నారా లేదో తెలీదు. అందరు బ్రాహ్మణులు విష్ణువు పూజ చేయొచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి ఇక్కడ బృందావనంలో శివుడి యొక్క ఆలయము, శివుడు ఏ రూపంలో ఉంటాడు? గోపీశ్వర్ మహాదేవ్ రూపంలో ఉంటారు. గోపికలు గూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులైనటువంటి గోపికలు గూడా శివుని మరియు కాత్యాయని అంటే దుర్గా పూజ చేస్తా ఉంటారు. లక్ష్యము శివుని పూజ చేసినా, కాత్యాయని రూపంలో దుర్గా పూజ చేసినా, వాళ్ళు శ్రీకృష్ణుని యొక్క కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందడాని కొరకు, కృష్ణునే తమ భర్తగా పొందడాని కొరకు వాళ్ళు శివుణ్ణి, కాత్యాయని వ్రతం చేస్తా ఉంటాడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి కృష్ణ భక్తులు ఎవరు గూడా శివుని అగౌరవపరచకూడదు. అతన్ని పరమ శ్రేష్ఠుడగు శ్రీకృష్ణ భక్తునిగా మనము అర్చించవలెను. కాబట్టి ఎప్పుడు మనం శివారాధన చేస్తున్నా అతడు శ్రీకృష్ణుని అనుగ్రహమును అర్థించడాని కొరకు శివుని మనం అప్రోచ్ అవ్వాలి. శివుడి యొక్క ఆరాధన చేయాలి గాని, భౌతిక లాభము కొరకు కాదు అని మనకిక్కడ బోధిస్తున్నారు ఆచార్యులు. శివుడు పరమ భాగవతుడు కాబట్టి భాగవతులందరినీ శివుడు ప్రేమిస్తా ఉంటాడు. అంటే కృష్ణ భక్తులందరినీ గూడా శివుడు ప్రేమిస్తాడు. సో, ఇక్కడ ప్రచేతసులు భాగవతులు కాబట్టి వాళ్ళని కలవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో చర్చించడానికి శివుడు చాలా ఉత్సాహాన్ని, ఆసక్తితో ఉన్నాడు. నెక్స్ట్. ఇక్కడ ఇంకా చెప్తున్నారు. భగవానుని కన్నను అధికంగా కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకు గౌరవం ఇవ్వవలెను అని జెప్పేసి శివుడు మనకిక్కడ బోధిస్తున్నాడు. సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడే శివుని కొన్ని మార్లు అర్చించెను. అంటే దాని మీనింగ్ ఏంటి? భగవంతుడే స్వయంగా తన భక్తులను అర్చన చేస్తా ఉంటే చాలా మంది కాంపిటీషన్‌లో అరే! రాముడు గొప్పనా? శివుడు గొప్పనా? అంటే ఇక్కడ మనకు ఆలోచించాలి. భగవంతుడి యొక్క భక్తులను భగవంతుడు కూడా ఆరాధించడానికి కొరకు చాలా ఉత్సాహంతో ఉంటాడు. భక్తుడు భగవానుని చేతనే అర్చింపబడినచో ఇతర భక్తులచే భగవంతుడితో సమానంగా ఎందులకు అర్చింపబడరాదు. అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే రామచంద్రుడే పూజ చేశాడు కాబట్టి రామచంద్రుడు కంటే గొప్పవాడని కాదు. భగవంతుడు ఎప్పుడు తన భక్తులను ఆరాధించడంలో, భక్తులను సేవించడంలో చాలా ఉత్సాహంతో ఉంటాడు. అలాగని భక్తుడు ఓకే. భగవంతుడు నన్ను సేవిస్తున్నాడు. నేను భగవంతుడి కంటే గొప్ప అని కాదు. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఇదం వివిక్తం జప్తవ్యం పవిత్రం మంగళం పరం నిశ్రేయసకరం చాపి శ్రూయతాం వదామివహ. దివ్యమైనది మరియు పవిత్రమైనది మంగళకరమైనది గాక జీవిత చరమ లక్ష్యమును సాధింపగోరు వానికి
సర్వోత్తమైనటి ఒక మంత్రము నేనిప్పుడు వినిపింతును. నేను దానిని జపించినప్పుడు శ్రద్ధతో ఆలకింపుడు. చూడండి, శివుడు గూడా భగవంతుడి యొక్క మంత్రాన్ని వాళ్ళకు ఉపదేశిస్తున్నారు. ఆ మంత్రం ఎటువంటిది? దివ్యమైంది, పవిత్రమైంది, సర్వ మంగళకరమైంది. తర్వాత జీవితం యొక్క చరమ లక్ష్యాన్ని ఎవరైతే సాధించాలనుకుంటున్నారో ఈ మంత్రాన్ని వినండి అని జెప్పేసి చెప్తున్నారు. సో, ఇది ఎవరి మధ్య చర్చ? మైత్రేయుడు, విదురుడి మధ్య చర్చ గాబట్టి, మైత్రేయ ఉవాచ ఇత్యనుక్రోశ హృదయో భగవానాహ తాంగినవః బద్ధాంజలీన్ రాజపుత్రాన్ నారాయణ పరో వచః. మైత్రేయముని విదురుడితో చెప్తున్నారు. నారాయణ పరాయణుడు, మహా మహిమాన్వితుడు అయిన శివుడు. చూడండి, శివుడెవరు? నారాయణ పరాయణుడు మరియు మహా మహిమాన్వితుడు. అంతటా అంజలిబద్ధులై నిలిచిన రాజకుమారులతో నిర్హేతుక కరుణని గూడి సో ఈ యొక్క మంత్రాన్ని పలకనారంభించాడు శివుడు. శ్రీ రుద్రౌవాచ జితం త ఆత్మ విద్వర్య స్వస్తయో స్వస్తిరస్తు మే భవతారాధసారార్థం సర్వస్మ ఆత్మనే నమః. శివుడు భగవంతుని ప్రార్థిస్తున్నాడు. శివుడి యొక్క ప్రార్థనలు, కృష్ణుడితో శివుడి యొక్క ప్రార్థనలు ఎలాగైతే కుంతి మహారాణి ప్రార్థన, ప్రేయర్స్, కుంతి మహారాణి ప్రేయర్స్. సో ఆ విధంగా ఇతరుల యొక్క మనం ప్రహ్లాదుడి యొక్క బోధనలు, ప్రహ్లాదుడి యొక్క ప్రేయర్స్ ఆర్ బోధనలు. అదేవిధంగా ఇక్కడ ఈ చాప్టర్ లో శివుడి యొక్క బోధనలు మరియు ప్రార్థనలు. శివుడు దేవదేవుని ఇట్లా ప్రార్థిస్తా ఉన్నాడు. అంటే తన యొక్క అనుయాయులు, తన ఫాలోవర్స్ అంతా కూడా భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి, ఈ రోజు మనము భగవంతుడి యొక్క మందిరానికి వెళ్ళి ఎటువంటి ప్రార్థన చేయాలి. మనకు లక్కీ క్యాంపస్ లో ఉన్నటువంటి టెంపుల్లో శ్రీ సత్యనారాయణ స్వామి రూపంలో భగవానుడు ఉన్నాడు. అక్కడ స్ఫటిక లింగం రూపంలో శివుడు కూడా ఉన్నాడు. హనుమత్ స్వామి రూపంలో ఉన్నాడు. ఇందాక కాత్యాయని అన్నట్టుగా దుర్గామాత కూడా ఉంది. సో ఓ దేవదేవ, నీకు జయముగాక. ఆత్మ విధులలో నీవు పరమ శ్రేష్ఠుడవు. చూడండి, శివుడే భగవంతుని స్తుతిస్తా ఉన్నాడు. ఆత్మ విధులలో నువ్వు పరమ శ్రేష్ఠుడవు. ఆత్మ దర్శులకు నీవు సదా శుభదాయకుడవు. అంటే ఆత్మ సాక్షాత్కారం పొందాలి, ఆత్మానుభవ స్థితిని, బ్రహ్మభూత స్థితిని పొందాలనుకునే వాళ్లకు నువ్వు శుభదాయకుడు, అంటే శుభాన్ని ప్రసాదించేవాడివి. కాబట్టి నాకు కూడా శుభము కలుగజేయమని నేను కోరుచున్నాను. స్వయంగా శివుడు ప్రార్థిస్తున్నాడు, హే ప్రభు, నాకు నువ్వు అందరికీ శుభాన్ని కలిగించేవాడివి కాబట్టి నాకు కూడా శుభాన్ని కలుగజేయుండి. తర్వాత పూర్ణ ఉపదేశం నొసగడి నీవు పరమ పూజనీయుడు. శివుడు చెప్తున్నాడు పరమ పూజనీయులు చాలా మంది. ఈవెన్ మన ఇంట్లో తల్లిదండ్రులు కూడా పూజనీయులు, దేవతలు కూడా పూజనీయులు. కానీ భగవంతుడి స్థితి ఏంటి? పరమ పూజనీయుడవు నువ్వు. ఎందుకు పరమ పూజనీయుడు? పూర్ణ ఉపదేశములు, భగవంతుడు భగవద్గీత, ఉద్ధవ గీత అంటే టీచింగ్స్, కపిల భగవాన్ టీచింగ్స్ ఆఫ్ లార్డ్ కపిల, పూర్ణ ఉపదేశమును ఒసగడి వారిలో నీవు పరమ పూజనీయుడవు. నీవే పరమాత్ముడవు. చూడండి, పరం ఆత్మ, మనందరం ఆత్మలము. కేవలం భగవంతుడు మాత్రమే పరం ఆత్మ. ఇది ఎవరు చెప్తున్నాడు? స్వయంగా శివుడు చెప్తున్నారు. బ్రహ్మ గీత అనే దానికి బ్రహ్మ సంహిత అంటాం. బ్రహ్మదేవుడు కూడా ఈశ్వర పరమకృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణ కారణం. ఏ గోవింద, నీవు సర్వ కారణాలకు కారణుడివి అని బ్రహ్మదేవుడు తన యొక్క బ్రహ్మ సంహితలు చెప్పడం జరిగింది. ఇక్కడ శివుడు తన యొక్క శివగీత, రుద్రగీతలు కూడా చెప్తున్నారు, నీవే పరమాత్ముడవు మరియు పరమ నిత్యుడవైన నీకు వందనములు వసుకుచున్నాను అని శివుడు భగవంతుడికి ప్రణామాలు చేస్తా ఉన్నారు. నెక్స్ట్ ఆయన ఇంకా ప్రణామం చేసి అప్పుడు భగవంతుని ప్రేయర్ చేస్తున్నాడు. నమ ఈ ఈ శ్లోకము కుంతిమారణి శ్లోకంతో టాలీ అవుతాం. నమ పంకజనాభాయ భూత సూక్ష్మేంద్రియాత్మనే వాసుదేవాయ శాంతాయ కూటస్థాయ స్వరోచిషే.
ఇక్కడ ఇంద్రియార్థాలని చెప్తున్నారు ఇక్కడ. ఇంద్రియార్థాలకు నీవు పరమ నియామకుడవు. అంటే మనం ఒకవేళ భగవంతుడి యొక్క శరణాగతిలో ఉంటే, అంటే ప్రభు మీరే అంటే మన ఇంద్రియాలని భగవంతుడికి శరణుజొచ్చిన వాళ్లకు ఆ ఇంద్రియాలు భగవంతుడి కొరకు పనిచేస్తాయి. భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనం చేస్తాయి. భగవంతుడి కథామృతం వింటాయి. భగవంతుడికి అర్పించినటువంటి పుష్పాలను స్మెల్ చేస్తాయి. భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను కీర్తన చేస్తాయి. భగవత్ ప్రసాదాన్ని తీసుకుంటాయి. సో ఈ చర్మము సో భగవద్భక్తులని స్పృశించడంలో ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాయి. తర్వాత ఏమంటారు ఇంకా శివుడు సర్వవ్యాపివి అయిన వాసుదేవుడవు కూడా నీవే. మొత్తం సర్వాంతర్యామి అణువణువులో వ్యాపించినటువంటి వాసుదేవుడు కూడా నీవే. నీవు పరమశాంతుడవు. భగవంతుడు పరమశాంతుడు అని శివుడు డిక్లేర్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని మనకు ఎవరు ఏ ఋషి దీన్ని సీతామాతను తీసుకొని వెళ్ళి అదే మనకి ఎవరైనా అన్యాయం చేస్తే మనం వాళ్ళని నేను క్షమించనండి క్షమించరా అని భగవంతుడు ఆ స్థితిలో కూడా నాకు ఒకవేళ శరణాగతి వచ్చి ప్రభువు నాది తప్పైపోయింది నన్ను మన్నించండి క్షమించండి నాకు ఆశ్రయాన్ని కల్పించడంటే క్షమించడం కాదు తన అయోధ్యను కూడా ఇచ్చేస్తా అంటాడు. చూడండి అది ఎందుకంటే పరమ దయాలు భగవంతుడు. సో కాబట్టి ఎవరైనా శరణాగతి పొందుతారో ఎటువంటి స్థితిలో ఇంద్రుడు తన భక్తులకు అపరాధం చేశాడు కానీ భగవంతుణ్ణి తన యొక్క భగవంతుడికి ప్రియమైనటువంటి గోమాతను తీసుకొచ్చి భగవంతుడికి అభిషేకం ఎప్పుడైతే చేస్తాడో భగవంతుడు చాలా శాంతిస్తాడు. ఎందుకు తన భక్తులను తనకు దగ్గర చేశాడు. ఇంద్రుడు అపరాధమే చేస్తాడు దగ్గర చేస్తాడు. ఏ విధంగా సో కృష్ణుడు అంటే ఈ గోపబాలుడు నాకు పూజలు చేయకుండా అడ్డుపడ్డాడు. సో వీళ్ళందరికీ లెసన్ నేర్పించాలి అని వ్రజభూమిలో మొత్తం కుంభవృష్టి కురిపిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే భగవంతుడు తన చిటికన వేలు కూడా కాదు గోరు మీద ఆయన గోవర్ధనుణ్ణి ఎత్తి మొత్తం అందరికి ఆశ్రయాన్ని కల్పిస్తాడు. అప్పుడు ఇమ్మీడియట్ గా ఆయనకు అర్థమైపోయింది సో భగవంతుడు ఈయన ఎక్కడ గోవర్ధనుని మానవ మాత్రులు కాదు కదా ఎవరు లేపలేరు ఈ వర్షాన్ని ఎవరు తట్టుకోలేరు. కానీ అప్పుడు అర్థమైపోయి భగవంతుడు దాన్ని ఆపి అంటే స్టాప్ చేద్దాం అనుకుంటే భగవత్ ఆదేశం మళ్ళీ నో 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 యూ కెన్ కంటిన్యూ. ఇది ఎందుకు తన భక్తులు కోరుకుంటున్నారు రాత్రి పగలు తదేకంగా భగవంతుడి సాంగత్యం కావాలని. కానీ భక్తుల కోరికను ఇంద్రుడు నెరవేర్చాడు. ఫస్ట్ అహంకారం తర్వాత భక్తుల కోరిక అక్కడ నెరవేరింది కాబట్టి భగవంతుడు ఇంద్రుని క్షమించాడు. అదే దేవతలందరికీ హెడ్ అయినటువంటి బ్రహ్మదేవుడు అపరాధం చేశాడు భగవంతుని టెస్ట్ చేయడానికి. తన నుంచి తన యొక్క సకులందరినీ ఫ్రెండ్స్ ని దూరం తీసుకెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుని క్షమించలేదు చూడండి. కాబట్టి ఎప్పుడైనా కూడా భక్తులని విడగొట్టడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళని భగవంతుడు క్షమించడు. భక్తులని కలపడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు అపరాధం చేసినా భగవంతుడు వాళ్ళని క్షమిస్తాడు. కాబట్టి నీవు పరమశాంతుడవు. స్వప్రకాశ అస్తిత్వము కారణమున నీవు షడ్వికారములచే కలత అందుకున్నావు. భగవంతుడు స్వప్రకాశం ఆయన ఇతరులకు అందుగురించే స్వప్రకాశం అస్తిత్వము. స్వప్రకాశానికి భగవంతుడు. సో కాబట్టి ఇక్కడ శివుడు చెప్తున్నాడు మీరు స్వయం ప్రకాశం భగవంతుడికి ఉంది. వేరే వాళ్ళ ప్రకాశం మీద భగవంతుడు ఆధారపడడు. నెక్స్ట్ సంకర్షణాయ సూక్ష్మాయ దురంతాయాంతకాయ చ నమో విశ్వ ప్రబోధాయ ప్రద్యుమ్నాయాంతరాత్మనే. ఓ దేవా సూక్ష్మతత్వములకు మూలమే గాక లయకారకుడును మరియు సంకర్షణుడు నీవే. బుద్ధికి అధిష్టాతయగు ప్రద్యుమ్నుడు కూడా నీవే. అట్టి నీకు వందనములు. సంకర్షణుడు నీవే. బుద్ధి అంటే ప్రతి ఒక్కరి బుద్ధి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి బుద్ధి ఏదైతుందో ఆ బుద్ధికి అధిష్టాత దేవత ప్రద్యుమ్నుడు. అటువంటి ప్రద్యుమ్నుడు కూడా నీవే. కాబట్టి మనం అంటాం అరే ఆయన చాలా ఇంటెలిజెంట్
చాలా బుద్ధి ఉంది. కానీ దానికి అధిష్టాత దేవత భగవంతుడు ప్రద్యుమ్న రూపుడు. అటువంటి నీకు నా యొక్క ప్రణామములు అని శివుడు ప్రేయర్ చేస్తా ఉన్నాడు. నెక్స్ట్ నమో నమో అనిరుద్ధాయ ఋషికేశేంద్రియాత్మనే నమ పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే. హే ప్రభు, పరమ అధిష్టాతయగు అనిరుద్ధుని రూపమున నీవు మనస్సు మరి ఇంద్రియములకు ప్రభువై ఉన్నావు. చూడండి, మన యొక్క దేహము గురించి నిన్న వర్ణన వచ్చింది, దేహ నిర్మాణము. ఈరోజు ఈ దేహంలో ఉన్న ఇంద్రియాలకు ఎవరు ప్రభువో ఆయనకు ప్రణామం చేస్తున్నారు శివ భగవానుడు. కాబట్టి మనందరం కూడా అట్లీస్ట్ దీని ద్వారా ఆ భగవంతుడికి ఎలా ప్రణామం చేయాలనేది మనకు అర్థమవుతుంది. మనస్సు మరి ఇంద్రియాలకు ప్రభువు అనిరుద్ధ రూపము నీది. అట్టి నీకు మరల మరల వందనములు అర్పించుచున్నాను. ముఖము నుండి బయల్వెడలడి అగ్నిచే సమస్త సృష్టిని నశింపజేతు కనుక నీవు అనంతుడవు సంకర్షణుడవు అని నేను. అనంతుడు అంటే ఎందుకు? విశ్వరూప సందర్శనలో భగవంతుడి యొక్క ముఖార విందం నుంచి అగ్ని జ్వాలలు వెలువడడం చూడడం జరిగింది. కాబట్టి నువ్వు అనంతుడవు సంకర్షణుడవు ప్రభు, నీకు నా యొక్క వందనములు అని ప్రార్థన చేస్తా ఉన్నాను శివ భగవానుడు. స్వర్గ అపవర్గ ద్వారాయ నిత్యం శుశిషదే నమః. నమో హిరణ్య వీర్యాయ చాతుర్హోత్రాయ అంతవే. ఓ దేవదేవ అనిరుద్ధ, నీ అనుజ్ఞ చేతనే, అంటే భగవంతుడి ఆజ్ఞ చేతనే స్వర్గ మోక్ష ద్వారములు తెరుచుకోగలవు. మనం అనుకుంటాం స్వర్గానికి వెళ్ళిపోవచ్చు, కానీ మనం స్వర్గానికి వెళ్ళాలంటే స్వర్గ ద్వారము, శ్మశాన వాటికలు స్వర్గద్వారం అనేది రాస్తా ఉంటాం. కానీ స్వర్గము మరియు మోక్ష ద్వారం, వైకుంఠ ద్వారం ఒకవేళ ఓపెన్ కావాలంటే కేవలం భగవంతుడి యొక్క ఆజ్ఞ చేతనే అవి తెరుచుకోగలవు. జీవుని పవిత్ర హృదయమున నీవెల్లప్పుడూ నిలిచి ఉంటావు. అంటే మనందరి హృదయంలో పరమాత్మ ఉన్నాడా అనుకుంటాం, మరి శివుడి యొక్క భక్తులు శివుడు ఉన్నాడు అనుకుంటే తప్పు. నా హృదయంలో శివుడు ఉన్నాడంటే కాదు, పరమాత్మ ఉన్నాడు అని చెప్తున్నాడు. అట్టి నీకు వందనములు. కాబట్టి నువ్వు ప్రతి జీవి యొక్క హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నావు. అట్టి పరమాత్మకు నేను వందనములు అర్పిస్తున్నాను. హిరణ్య వీరుడి అయినందున నీవు అగ్ని రూపమున చాతుర్హోత్రాది యజ్ఞములకు తోడ్పడదు. అట్టి నీకు వందనములు, భగవంతునికి వందనములు అర్పిస్తాను. ఎందుకంటే భగవంతుడి యొక్క గుణగణాలను శివ భగవానుడు ఇక్కడ స్తుతిస్తా ఉన్నాడు. నెక్స్ట్ నమ ఊర్జ ఇషేత్రయ్యా పతయే యజ్ఞ రేతసే తృప్తిదాయ చ జీవానాం నమ సర్వరసాత్మనే. హే ప్రభు, పితృలోకమునకు దేవతలకు నీవే పోషకుడవు. చూడండి, మన పితృదేవతలు కొంతమంది, మనకు పితృదేవతలు అంటే దేవతలు అంటే మనకు భగవద్గీతలో ఏ శ్లోకం గుర్తు రావాలా? పితృదేవతల పట్ల ఆకర్షితం అవుతాము, దేవతల పట్ల ఆకర్షితం. కానీ శివుడు చెప్తున్నాడు ఇక్కడ, అంటే ఆథరైజ్డ్. శివుడు చెప్పాడంటే ఇంకా ఆథరైజ్డ్ గా మనం తీసుకోవచ్చు. అర్థమైందా? శివుడు చెప్పాడంటే దుర్గామాత కూడా చెప్పినట్టే. ఈ ప్రపంచంలో బ్రహ్మ కంటే ఉన్నత స్థానంలో దుర్గామాత మరియు శివుడు. కాబట్టి శివుడే డిక్లేర్ చేస్తున్నాడు ఇక్కడ, పితృలోకమునకు మరియు దేవతలకు కూడా నీవే పోషకుడవు, చంద్రలోకమునకు అధిష్టాతవు, 3 వేదములకు అధిపతివి నీవే, సమస్త జీవుల తృప్తికి నీవే మూల కారణం. అట్టి నీకు వందనములు. ఎందుకు భగవంతుడికి వందనములు అర్పిస్తున్నారు? నీ యొక్క స్థితి ఇది. కాబట్టి భగవంతుడు నీ ఉన్నతమైనటువంటి స్థానంలో నీవు ఉన్నావు, కాబట్టి నీకు నా యొక్క వందనములు అని శివుడు. అంటే దాన్ని బట్టి మనం కూడా భగవంతుడి యొక్క గుణగణాలను స్మరిస్తూ భగవంతుడే మనకు చరమ లక్ష్యంగా పెట్టుకొని భగవంతుడికి ప్రార్థనలు చెయ్యాలి. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే దీంట్లో భాష్యంలో, జీవుడు నాలుక ద్వారా ఆహారం యొక్క రుచిని ఆస్వాదించుటకు సోముడే అంటే చంద్రలోక అధిష్టాత దేవత కారణము. ఎందుకు? మనకు ఔషధాలన్నీ కూడా పంటలు కానీ అవన్నీ కూడా ఉద్భవించడానికి, అవి పెరగడానికి కొరకు చంద్రుడు కారణము. కానీ ఆ ఔషధాలంటే ఇవన్నీ కూడా మనకు ధాన్యం కానీ
పండ్లు గాని ఇవన్నీ కావడానికి. మరి నాలుకతో మనం అవన్నీ టేస్ట్ చూస్తాము. కానీ ఏమంటున్నారు ఇక్కడ దీంట్లో భగవత్ ప్రసాదమును తప్ప మరి ఏ ఇతరమును రుచి చూడనట్టి శక్తిని తన కొసగుమనడి అని శివుడు అనిరుద్ధుని ప్రార్థిస్తున్నాడు. భగవత్ ప్రసాదమును తప్ప శివుడు ప్రే చేస్తున్నాడు. భగవత్ ప్రసాదం తప్ప మరి ఏ ఇతరమును రుచి చూడనట్టి శక్తిని తన కొసగుమని శివుడు అనిరుద్ధుని ప్రార్థిస్తున్నాడు. అంటే మరి మనం కూడా ప్రార్థన అలా చేయాలి. మనకు కూడా కొన్ని సందర్భాల్లో వితౌట్ ప్రసాదం అనుకోకుండా ఎమర్జెన్సీ తినే అవకాశం వస్తుంది. సో కాబట్టి ప్రసాదం తినొద్దా తినాలనేది మీరు ఆలోచించండి. ఇంద్రియములన్నింటిలోనూ నాలుకే జయింపరానటువంటి శత్రువు అని. మనకు నాలుక అప్రసాదాన్ని పర్వాలేదు తీసుకో, మనసు ఆదేశిస్తుంది. నాలుక అక్కడ మనకు పర్వాలేదు అని శాంక్షన్ చేసింది అనుకోండి, ఆ నాలుకనే మనకు శత్రువు అని భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు. కృష్ణార్పితమైనటువంటి ఆహారంను ప్రసాద రూపం భుజించడం ద్వారానే నాలుక వశంలోనికి రాగలదు. శివుడు అనిరుద్ధిని ప్రార్థించడంలోని ఉద్దేశం ఇదియే. కేవలం భగవత్ ప్రసాదం భుజించుట తాము తృప్తి పడినట్లు చేయమని అతడు అనిరుద్ధిని ప్రార్థిస్తున్నాడు. శివుడు ప్రార్థన చేస్తున్నాడు అనిరుద్ధునితో, అయ్యా కృష్ణ వాసుదేవ, నా నాలుక ఇంకా అట్ట పతనం కాకుండా జాగ్రత్తమండి. మరి మీరు ప్రేయర్ చేస్తారో లేదో తెలియదు నాకు. ఒకవేళ మీరు ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా ప్రేయర్స్ భగవంతుడు ఆలకిస్తాడు. నెక్స్ట్ చెప్తున్నాడు, సర్వసత్వాత్మ దేహాయ విశేషాయ స్తవీయసే నమస్త్రైలోక్య పాలాయ సహ ఓజో బలాయ చ. ఓ దేవా, నీవు విరాట్ రూపుడవు. ఆ రూపమునందే జీవుల దేహములన్నీను నెలకొని ఉన్నవి. ముల్లోకములను పాలించు వాడవైన నీవే మనస్సును, ఇంద్రియములను, దేహమును, వాని అందరి ప్రాణమును నిలుపువాడవి. అటువంటి నీకు వందనములు. సో చూడండి, మన మనస్సుని నిన్న మా ఆఫీస్లో స్వామి సార్ జేటీఓ గారు ఒక మంచి విషయం చెప్పారు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర మంచి విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన ఏమన్నారంటే, ఆయనకు ప్యాషన్ అథ్లెటిక్స్ అంటే మ్యారథాన్ రోజు 15 రోజు 5 కిలోమీటర్ 7 కిలోమీటర్లు, కానీ కాంపిటీషన్లో మాత్రం 20, 40 కిలోమీటర్స్ కూడా రన్ చేస్తారంట. సో ఆయన అన్నాడు, మనకు ఫస్ట్ ఒక 5-10 కిలోమీటర్సే ఈ కాళ్ళు చేతులు కానీ మిగతా అన్ని కూడా మనస్సు అండి. మనస్సు స్ట్రాంగ్ ఉంటే మనసే రన్నింగ్ చేపిస్తుంది అన్నారు. అర్థమైందా? సో వెరీ గుడ్ సార్, చాలా మంచి మాట చెప్పారు. అవును, మరి 5-10 కిలోమీటర్ల కాళ్ళు చేతులు కొంచెం అది ఇది సపోర్ట్, మిగతా మనసు స్ట్రాంగ్ ఉంటేనే మిగతా అంతా ఆటోమేటిక్గా రన్ చేస్తాము. మనం కూడా ఎప్పుడైనా ఓడిపోయే మ్యాచ్ని కూడా కొన్నిసార్లు కెప్టెన్ ధోని మనకు తెలుసు 2011 అది ఎటువంటి స్థితిలోంచి ధోని బయటకు ఫైనల్స్లో ఎలా బయటకు తీసుకొచ్చాడనేది అర్థమైంది. అంటే అంత విల్ పవర్, అంత కాన్ఫిడెన్స్ మనకు కూడా ఉండాలండి. ఉంటే అప్పుడు మనము జయించగలుగుతాం మనము. నెక్స్ట్, అర్ధలింగాయ నభసే నమో అంతర్బహిరాత్మనే నమ పుణ్యాయ లోకాయ అముష్మై భూరి వర్చసే. హే ప్రభు, నీ దివ్యవాణిచే భగవంతుణ్ణి శివభగవానుడు వేడుకుంటున్నాడు. హే ప్రభు, నీ దివ్యవాణిచే సమస్తం యొక్క నిజమైన అర్థమును నీవు వెల్లడి చేయుదువు. అంతర్బాహ్యములందు వ్యాపించి ఉన్నట్టి ఆకాశము నీవే అయి ఉన్నావు. చాలాసార్లు మనం నమ్ముకున్న దేవతనే సర్వం అనుకుంటాం. శివుడే ప్రే చేస్తున్నాడంటే ఇంకా మిగతా బాబాల పరిస్థితి ఏంటి, మిగతా దేవతల పరిస్థితి ఏంటి ఆలోచించండి. అంతర్బాహ్యములందు వ్యాపించే ఆకాశము నీవే ఈ భౌతిక జగత్తునందు మరియు దీనికి పరముగాను వర్ణించిన సమస్త పుణ్య కర్మల చరమ లక్ష్యము నీవే. అట్టి నీకు మరల నమస్కరించుచున్నాను. చరమ లక్ష్యము భగవంతుడని మనకు చెప్తా ఉన్నారు. సో దీనికి చరమ లక్ష్యము భగవంతుడు అంటే భాగవతంలో ఆ విధంగా ధర్మం అంటే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుని సేవిస్తూ భగవద్ధామాన్ని వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా భగవంతుని సేవించడానికి కొరకే ఏదైతే భగవంతుడి ఉపదేశాలని, భక్తుల యొక్క ఉపదేశాలని వాటి పాటించడం. తర్వాత వాసుదేవ పరమగతి పరాగతి అంటే మన యొక్క చరమ గతి, చరమ లక్ష్యం వాసుదేవుడు. ఇక్కడ కూడా ఏమంటాడు శివ భగవానుడు, వాసుదేవుడే చరమ లక్ష్యము, సమస్త పుణ్యకర్మల చరమ లక్ష్యము
స్వర్గలోకాలను అనుభవించడం కాదు. భగవంతుని యొక్క లోకానికెళ్ళి భగవంతుని సేవించడము. కాబట్టి నీకు మరల మరల నేను నమస్కరిస్తున్నాను అని శివుడు భగవంతుని వేడుకుంటున్నాడు. నెక్స్ట్. ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే నమో ధర్మ విపాకాయ మృత్యువే దుఃఖదాయ చ. హే ప్రభు, పుణ్యఫలములను వీక్షించువాడవు నీవే. ప్రవృత్తి నివృత్తి తత్పరిణామ కర్మలు కూడా నీవే. అధర్మం వలన కలిగడి దుఃఖమయ జీవన స్థితులకు నీవే కారణము కనుక నీవే మృత్యువై ఉన్నావు. అట్టి నీకు నమస్కారము. మృత్యువు భగవంతుడే. సో మృత్యు దేవత రూపంలో కూడా భగవంతుడే మనన్నిటిని కూడా సర్వం ని కూడా హరించేవాడే భగవంతుడు. సర్వం మృత్యు హరత్సాహం దీంట్లో ఉంటుంది కదా. 15వ అధ్యాయం 15వ శ్లోకంలో కూడా భగవంతుడు చెప్తున్నాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. సో భగవంతుడు అన్నిటికీ సర్వహృదయాల్లో ఉన్నటువంటి వాడవు నీవే. నీ వలనే స్మృతి జ్ఞానం స్మృతి కలుగుచున్నాయి. సో కాబట్టి అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను ప్రభు అని వేడుకుంటున్నారు. తర్వాత నమస్త ఆశీషమీష మనవే కారణాత్మనే నమో ధర్మాయ బృహతే కృష్ణాయ కుంఠమేధసే పురుషాయ పురాణాయ సాంఖ్య యోగేశ్వరాయ చ. దేవదేవా, దేవ అనట్లేదు ఇక్కడ. కోర్స్ సమ్ టైమ్స్ సంబోధిస్తారు, కానీ స్పెషల్ గా యోగేశ్వరాయ చ అంటే యోగులందరికీ అన్ని యోగాలకు ఈశ్వరుడు కాబట్టి దేవదేవ. పరమ వరదాయకుడవు. వరదాయకులు దేవతలు, పరమ వరదాయకుడు దేవాది దేవుడు. తర్వాత పురాణ పురుషుడవు. భోక్తలలో పరమ భోక్తవు నీవే. భోక్తలలో పరమ భోక్త. చాలా మంది భోక్త, మనం కూడా అనుభవించే వాళ్ళము, కానీ దేవతలు కూడా అనుభవించేవాళ్ళు. ఇంద్రుడు కూడా యజ్ఞాలను అనుభవిస్తూ ఉంటాడు. అగ్నిదేవుడు కూడా అగ్ని ఆహుతులను స్వీకరిస్తూ ఉంటాడు. 49 మంది అగ్ని దేవతలు. కానీ పరమ భోక్తవు భగవంతుడు. సమస్త కారణములకు పరమ కారణమైన శ్రీకృష్ణుడు కనుక నీవే సాంఖ్యయోగ తత్వమునకు అధిపతివి. సమస్త ధర్మములలో నీవే సర్వోత్కృష్ట ధర్మమై ఉన్నావు. కాబట్టి నీ బుద్ధి ఏ పరిస్థితి అందరూ నిరోధింపబడదు. అట్టి నీకు పదే పదే నమస్కరిస్తున్నాను. ఎందుకు రిపీట్ చేస్తున్నాడు పరమ భోక్తమని? కృష్ణ భగవానుడే భగవద్గీతలో ఏ శ్లోకం శివుడు కూడా రిపీట్ చేస్తున్నాడు. దీని తర్వాత ఇంకా మళ్ళీ మీరు ఎప్పుడు కూడా తప్పులు చేయకండి. తర్వాత సమస్త కారణములకు కారణమైన వాడవు నీవే. ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు కూడా అన్నాడు. సర్వ కారణాలకు కారణభూతుడవు నీవే, కాబట్టి నీకు పదే పదే నమస్కరిస్తున్నాను అని శివుడు భగవంతుని వేడుకుంటున్నాడు. నెక్స్ట్. శక్తిత్రయ సమేతాయ మీడుచే అహంకృతాత్మనే చేత ఆకూతి రూపాయ నమో వాచో విభూతయో. దేవా, కర్త, కర్ణములు, కర్మ అనేది మూడింటికి నీవే పరమ నియామకుడవు కనుక దేహము, మనస్సు, ఇంద్రియములకు నీవే నియామకుడవు. చూడండి, మన ఈ దేహానికి, మనస్సుకు, ఇంద్రియాలన్నిటికీ కూడా వేరే ఎవ్వరు కూడా నియామకులు కాదు. భగవంతుడే నియామకుడు. రుద్రునిగా తెలియబడు. నేను రుద్రునిగా నన్ను అంటారు, తెలియబడు. అహంకారులకు కూడా నీవే పరమ నియామకుడవు. ఇక్కడ అహంకారం అంటే రుద్రుడు అహంకారం కాదు. రుద్రుడు అనే అహం, రుద్రుడు అనే నేను, ఆకారం నేను, రుద్రుడు అనే నా ఆకారానికి అని మీనింగ్ ఇక్కడ. అహంకారం అంటే అహం, ఆకారం, దాన్ని యాడ్ చేస్తే అహంకారం. సో రుద్రుడు అనబడే అహంకారానికి కూడా నీవే పరమ నియామకుడు. అంటే నాకు కూడా నీవే నియామకుడవు అని మనకు చెప్తున్నారు. జ్ఞానముకు, వైదిక కర్మలకు నీవే మూలం అయి ఉన్నావు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వేద నిర్దేశానుసారము మనసా కర్మన కృష్ణ సేవలో నియుక్తుడగుటకు కృష్ణుడు ప్రార్థిస్తున్నాడు. మనసా వాచ కర్మన. సో కాబట్టి మనందరం కూడా మనసులో భగవంతునే స్మరించాలి, వాచ భగవంతుని నామాన్ని, భగవంతుని కథామృతాన్ని పలకాలి, కర్మన భగవంతుని కర్మ చేయడానికి కొరకు
నన్ను ఆశీర్వదించండి అని శివుడు ప్రార్థిస్తున్నాడు. మిథ్యాహంకారం తొలగించుకొనడి విధానం ఇదే. ఆ విధంగా ప్రార్థన చేయాలి. చేతహనగా జ్ఞానము, పూర్ణమగు జ్ఞానము లేకుండా ఎవ్వడు గూడా పూర్ణముగా వర్తించలేడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి గూడా పూర్ణ జ్ఞానము మరియు పూర్ణ కర్మలు అప్రయత్నముగా ప్రకటము కావాలంటే మనము హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. భగవంతుడి యొక్క హరినామ జపాన్ని జపించండి. ఆటోమేటిక్‌గా భగవంతుడి యొక్క కథామృతం పట్ల శ్రద్ధ వస్తుంది. ఎవరైతే భగవత్ కథామృతాన్ని వింటారో భగవంతుడి యొక్క సేవను, భగవత్ ప్రీత్యర్థ కర్మలను చేయాలనే మనకు ఆలోచన రావడము, అటువంటి బుద్ధి కలుగుతుంది. దర్శనంనో దిదుక్షూణాం దేహి భాగవతార్చితం రూపం ప్రియతం స్వానాం సర్వేంద్రియా గుణాంజనం. ప్రభు ఇంకా చెప్తున్నారు, నీ ప్రియమైన భక్తులు అర్చించడి రూపమునందే నేను నిన్ను చూడగోరుదును. ఆహా! అర్జునుడు ఏ విధంగా అయితే భగవంతుని భగవద్గీతలో కోరిక కోరాడు, ప్రభు నాకు నీ యొక్క విశ్వరూప దర్శనాన్ని చూయించండి. భగవంతుడు శాంక్షన్ చేశాడు. విశ్వరూప సందర్శన చూయించాడు. తర్వాత కోరాడు. దాంట్లో ఆ విశ్వరూప సందర్శనలో చూసిన దాన్ని వర్ణించాడు అర్జునుడు. దాని తర్వాత ప్రభు ఈ రూపం నాకు చాలా భయంగా ఉంది. సో, కాబట్టి నాకు అశాంతినిస్తుంది. కాబట్టి నీ యొక్క అద్భుతమైనటువంటి చతుర్భుజ నారాయణ రూపాన్ని చూయించండి అని కోరుకున్నాడు. చతుర్భుజ నారాయణ రూపాన్ని చూయించాడు. కానీ అక్కడ కూడా అత్యంత ఆనందం రాలేదు. తర్వాత కోరుకున్నాడు అర్జునుడు, "నీ యొక్క దివ్యమంగళ ద్విభుజ శ్యామసుందర రూపాన్ని దర్శనమివ్వండి." అప్పుడు అర్జునుడి కోరిక మేరకు ద్విభుజ శ్యామసుందర రూపాన్ని దర్శనమిచ్చాడు. ఇక్కడ రుద్రుడు కోరుకుంటున్నాడు, "ప్రభూ! నీ ప్రియమైన భక్తులు అర్చించెడి రూపము." భగవంతుడు ఏ రూపాన్ని అర్చిస్తారు? భగవంతుడి యొక్క ద్విభుజ శ్యామసుందర రూపాన్ని మరియు భగవంతుడి యొక్క చతుర్భుజ నారాయణ రూపాన్ని, వైకుంఠనాథుడి యొక్క రూపాన్ని అర్చిస్తారు. అటువంటి రూపాన్ని కోరుకుంటున్నాడు. నీవే అనేక రూపములు కలిగి ఉన్నప్పటికిని, నీ భక్తులకు నచ్చిన రూపమునే నేను అభిలషింతును. ఆహా! ఎంత అద్భుతం. సో, నీ భక్తులకు ఏదైతే ఇష్టపడతారో ఆ రూపాన్ని నాకు దర్శనమివ్వండి. భక్తులు అర్చించడి ఆ రూపమే సర్వ ఇంద్రియములకు ప్రసన్నతను గూర్చినది కనుక, నాయందు దయగొని ఆ రూపముని నాకు చూయించండి ప్రభు అని జెప్పేసి భగవంతుని వేడుకుంటున్నాడు. బ్రహ్మ సంహితలో భగవంతుడిని బ్రహ్మ 5.30లో ఈ విధంగా గ్లోరిఫై చేస్తా ఉన్నారు. వేణుం క్వనంతమరవిందమ దళాయతాక్షం బర్హావతాం సమసితాం బుధసుందరాంగం కందర్పకోటికమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ భగవంతుని వేణునాద నిపుణుడు, అరవింద దళాయతాక్షుడు, శిరమున నెమలి పింఛమును దాల్చినవాడు, మేఘ శ్యామల సుందరాంగుడు, శతకోటి మన్మధులను మోహింపజేయు అద్వితీయ శోభాయమానుడు అయిన ఆదిపురుషుడు గోవిందుడు. సో, ఈ విధంగా శివుడు గూడా ఇక్కడ అటువంటి రూపాన్ని దర్శించగోరుతున్నాడు శివుడు. నెక్స్ట్. స్నిగ్ధ ప్రావృద్ధ నశాం శ్యామం సర్వ సౌందర్య సంగ్రహం చార్వాయత చతుర్బాహు సుజాత రుచిరాననం పద్మకోశపలాక్షాక్షం సుందర ప్రభు సునాసికం సుద్విజం సుఖపోలాస్యం సమకర్ణ విభూషణం. భగవానుని సౌందర్యము వర్షాకాలం నాటి అంటే శివుడు కూడా వర్ణిస్తా ఉన్నాడు. నాకు ఎటువంటి రూపాన్ని ప్రభువు నాకు దర్శనం ఇవ్వండి. భగవంతుడు ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ అంటే అన్ని అభిష్టాలను తీర్చేటువంటి వాడు. కాబట్టి చూడండి సౌందర్యము, ఎటువంటి సౌందర్యము? వర్షాకాలం నాటి నల్లని మేఘమును బోలియుండును. అంటే శ్యామల రూపుడు భగవంతుడు. అతని దేహాంగములు వర్షాధారల వలె మెరీచుండును. నిస్సందేహంగా అతడు సమస్త సౌందర్య సారస్వరూపమే అయున్నాడు. పద్మ దళ నయనములతోనూ, సుందరమగు ఎత్తైన నాసికతోనూ, మనోహరమగు చిరునవ్వుతోనూ, సుఖ పొలముతోనూ, చక్కగా అలంకరింపబడిన కర్ణములతోనూ, పరమ సుందరముగా ఒప్పారు ముఖమును, చతుర్బాహులను అతడు కలిగి ఉన్నాడు. అంటే ఇక్కడ
భగవంతుడి యొక్క చతుర్భుజ నారాయణ రూపాన్ని శివుడు కోరుకుంటున్నాడు. నెక్స్ట్. ప్రీతిప్రహసితాపాంగమలకై రూపశోభితం లసత్పంకజ కింజల్కదూకులం మృష్ణకుండలం స్ఫురత్ కిరీట వలయహార నూపురమేకలం శంఖచక్ర గదా పద్మా మాలా మన్యుత్తమర్దిమతం మర్దిమన్ కరుణాపూర్ణమగు మందహాసము చేతను భక్తులపై సారించడి క్రీగంటి చూడ్కుల చేతను భగవానుడు అనుపమాన సుందరుడై ఉన్నాడు. అతని నల్లని పొరులు పంకరులు తిరిగి ఉన్నవి. గాలిలోనికి ఎగురుచున్న అతని వస్త్రములు కమల పుప్పొడి వలె గోచరించుచున్నవి. తేజోమయమగు కుండలములు, దేదీప్యమానము కిరీటము, కంకరములు, వనమాల, నుపూరములు, మొలత్రాడు మరి ఇతర ఆభరణములన్నీను శంఖ చక్ర గదా పద్మములతో కలిసి అతని వక్షస్థలమున గల కౌస్తుభమని సహజ శోభను ఇనుమడింపజేయినట్లుగా ఉన్నవి. సేమ్ ఇలాంటి శ్లోకమే లలిత గతి విలాసగుహాసాం ప్రణయ నిరీక్షణ కల్పితో కృతమనుకృతయ ఉన్మదాంగ ప్రకృతి ముఖం కిలయాస గోప వద్వాం మునిగణనుపవర్య సంకులేంత సదసి యుధిష్ఠిరరాజసూయ కేశాం హరమముపవేదైక్షణీయో మమ శివోచరేష ఆవిరాత్మా. థ్యాంక్ యూ ప్రభుజీ. సో అది భీష్ముడు భాగవతంలో స్తుతిస్తా ఉన్నాడు. లాస్ట్ ఫైనల్ ఆయన యొక్క అంతిమ యాత్ర. ఇంకా ఈ దేహాన్ని వదిలిపెట్టే ముందు ఈ దేహంతో ఎన్నో సేవలు చేశాడు. చాలా లాంగ్ లైఫ్ లో స్వరాజ్యాన్ని, స్వధర్మమైనటువంటి క్షత్రియుడు కాబట్టి రాజ్యాన్ని కాపాడడానికి తర్వాత ఎన్నో యుద్ధాలు చేసి రాజ్య విస్తరణ చేశాడు. కానీ ఫైనల్ గా చేయవలసింది ఏంటి? చరమ లక్ష్యం. ఈ దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాలతో, ముఖ్యంగా నాలుకతో ఆ భగవంతుడి యొక్క రూప వర్ణన ఎంత అద్భుతంగా చేశాడు. అదే శివ భగవాన్ ఇక్కడ చేస్తా ఉన్నాడు. నెక్స్ట్ శ్లోకంలో సింహస్కంద త్విశోభిభ్రత్ సౌభగగ్రీవ కౌస్తుభం శ్రియానపాయిన్యా క్షిప్త నికశాశ్మో రసోల్లసత్. భగవానుని స్కందములు సింహస్కందములని బోలియుండును. ఆ స్కందముల మీదుగా పూమాలలు, హారములు, వంకరలు తిరిగిన కేశములు వేలాడుచు మిగుల మెరియుచుండును. ఇవేగాక కౌస్తుభమని శోభ కూడా దర్శనీయమైనది. లక్ష్మీదేవి చిన్నములైన శ్రీవత్సరేఖలు ఆ దేవదేవుని నల్లని వక్షస్థలంపై ఉన్నవి. ఆ రేఖల తేజము ఒరిపిడి రాయిపైనున్న బంగారు రేఖల సౌందర్యం అతిశయించున్నది. నిస్సందేహంగా అట్టి సౌందర్యము ఒరిపిడి రాయిని తిరస్కరించుచుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క అలాదిని శక్తి అయినటువంటి లక్ష్మీదేవిని కూడా భగవంతుడి యొక్క వక్షస్థలంలో ఏ విధంగా ఆ శోభాయమానంగా ఉందో అనేది వర్ణిస్తా ఉన్నారు ఎవరు? శివ భగవాను. కాబట్టి మనం కూడా అందుగురించే కృష్ణుడిని వర్ణించే ముందు రాధారాణి యొక్క కృపను, రాధారాణిని వర్ణిస్తూ ఉంటారు. అందుగురించే నారాయణుని వర్ణించే ముందు లక్ష్మీదేవి నామం తీసుకోవాలి. రామచంద్రుణ్ణి స్తుతించే ముందు సీతమ్మ వారి యొక్క నామం తీసుకున్న విధంగా వర్ణిస్తా ఉన్నాం. నెక్స్ట్. పూరరేచక సంవిఘ్న వల్గుదలోదరం ప్రతి సంక్రామయ ద్విశ్వం నాభావర్త్యగ వీరయ. భగవానుని ఉదరము 3 ముడతలు కలిగి అతి సుందరముగా ఉండును. గుండ్రముగా నుండి అది అశ్వత్థ వృక్ష పత్రమును బోలియుండును. అతడు శ్వాసించినప్పుడు ఆ ముడతల చలనము అతి శోభాయమానముగా కనపట్టును. అతని నాభి ఎంత లోతుగా ఉన్నదనగా సమస్త విశ్వము దాని నుండి ఉద్భవించి తిరిగి దాని ఇందే
ప్రవేశింపగోరినట్లు గోచరిస్తుంది. అంటే సృష్టి యొక్క సృ అంటే ఈ భౌతిక సృష్టి యొక్క సృష్టి లయము గురించి, లయకారకుడు శివుడు కాబట్టి లయం జరిగేప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఆయన యొక్క నాభిని వర్ణిస్తా ఉన్నారు. అంటే భగవంతుడి యొక్క మనం గూడా భగవత్పాదాలు, భగవంతుడి యొక్క ఈ త్రి త్రిభంగి అంటే ఈ బెండ్లని చూస్తూ భగవంతుడి నాభి, భగవంతుడి యొక్క చెస్ట్, భగవంతుడి యొక్క దివ్యమంగళ ముఖార విందాన్ని ఆ విధంగా దర్శించుకోవాలి. అంటే ఆ విధంగా ప్రతి పార్ట్‌ని గూడా భగవంతుడిని స్తుతిస్తా ఉన్నాడు శివ భగవానుడు. శ్యామశ్రోణ్యదిరోచిష్ణు దూకులస్వర్ణమేఖలం సమచార్వగ్రిగజం ఘోరు నిమ్నజాను సుదర్శనం. దేవదేవుని కటి ప్రదేశము శ్యామల వర్ణముతో ఒప్పారుచు పీత వసనముతోనూ స్వర్ణ మేఖలముతోనూ కప్పబడి ఉన్నది. అతని సమాన పాద పద్మములు, పిక్కలు, ఉరువులు, జానువులు అసాధారణ సౌందర్యంతో ఉన్నవి. నిస్సందేహంగా దేవదేవుని సమస్త దేహము బహు సుందరముగా ఉన్నది. సో భగవంతుని ప్రతి ఒక్క పార్ట్‌ని కూడా వర్ణిస్తా ఉన్నారు. ఎంత అద్భుతం, ఎంత సుందరంగా ఉంది. అటువంటిది ఇంకా ఎవ్వరికి కూడా ఉండదు. సో శివ భగవానుడు 12 మంది మహాజనకులలో అంటే 12 మంది మహాజనకుల గురించి భాగవతం 6.3.20లో కూడా ఉంది ఆ శ్లోకము. మహాజనులో శివుడు ఒకడు స్వయంభూ, నారద, శంభు, సనకాది కుమారులు, కపిలుడు, మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి, శుకదేవ గోస్వామి, యమరాజు. వీళ్ళు 12 మంది మహాజనకులు. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ఉత్తమ భక్తాగ్రేసరులు వీళ్ళందరూ. తర్వాత మనందరం కూడా చాలా మటుకు శివారాధకులై ఉండడి నిరాకారవాదులు భగవానుని సచ్చిదానంద విగ్రహం గురించి నేర్వవలసి ఉంది అంటే మనందరం తెలుసుకోవాలి. మరి తెలుసుకోవాలంటే శ్రీమద్ భగవద్గీత మరియు భాగవతాన్ని శ్రవణం చేసినప్పుడు మనము చాలా కూలంకుషంగా తెలుసుకోగలుగుతాము. పదాశరత్ పద్మ పలాశరోషిషా నఖద్యుభిర్నో అంతరఘుం విదున్వత ప్రదర్శయా స్వీయమపాస్తపసాధ్వసం పదంగురో మార్గ గురుస్త మోజుషాం. దేవా, నీ చరణములు శరత్కాల పద్మదళములను బోలి బహు సుందరంగా గోచరించును. నీ చరణ కమలముల నఖకాంతి బద్ధజీవుని హృదయమునందలి అంధకారమును శీఘ్రమే తొలగించి వేయును. ఏ ప్రభు, భక్తిని హృదయము నుండి సమస్త అంధకారమును తొలగించి వేసడి అట్టి నీ రూపమునే దయతో నాకు చూపుము. నీవే ఎల్లరకు పరమ గురుడవు కనుక అజ్ఞానాంధకారం చే కప్పబడిన బద్ధ జీవులందరూ నీ వంటి గురువు ద్వారా జ్ఞానవంతులగుదురు. చాలా అద్భుతం. ఏమంటున్నారు? హే ప్రభు, నీ యొక్క నఖ కాంతి వల్ల ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి అంధకారము తొలగిపోగలదు. కాబట్టి అటువంటి అంధకారాన్ని తొలగించేటువంటి రూపాన్ని నాకు చూయించండి. ఆ రూపాన్ని దయచేసి చూయించండి. అంతేకాకుండా శివుడు ఏం చెప్తున్నాడంటే, నీవే ఎల్లరకు పరమ గురుడవు. అంటే భగవంతుడే ప్రతి ఒక్కరికి పరమ గురుడవు. తర్వాత కనుక అజ్ఞానాంధకారం చే కప్పబడిన బద్ధ జీవులందరూ నీ వంటి గురువు. సో కాబట్టి నీ వంటి గురువు ద్వారా జ్ఞానవంతులవుతారు. భగవంతుడు లాంటి గురువు ద్వారా మాత్రమే మన జ్ఞానం వస్తుంది అని అనుకున్నాం అనుకోని, అది కేవలం భగవత్ కృపనే. భగవంతుడు ఈ ఆత్మలో ఎంటర్ అయ్యి ఆత్మ ద్వారా నాకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు అనుకోవాలి తప్ప ఈ దేహం ఏముంటదండి? దేహం జ్ఞానం ఇచ్చేది ఏముండదు. ఇప్పుడు మన మొబైల్‌కి ఏం కెపాసిటీ ఉంది? మొబైల్‌కి ఇంటర్నెట్ లేకపోతే ఏమీ లేదు. త్రూ మన డిపార్ట్మెంట్ డిఫరెంట్ ఆపరేటర్స్ ఆ నెట్ ద్వారా దేహం ఒక మీడియం, మనకొక సాధనం అంతే అది. అర్థమైందా? నెక్స్ట్ ఏతద్రూపమనుధ్యేయం ఆత్మశుద్ధి మభీప్సతాం
యద్భక్తి యోగ అభయదః స్వధర్మమను తిష్టతాం. ఓ దేవా, తమ అస్తిత్వమును పవిత్రమనర్చుకొన గోరువారు. అంటే చాలా చక్కగా అర్థం చేసుకోండి ఇది. అంటే ఓన్లీ తాత్పర్యాలు తన అస్తిత్వాన్ని అంటే నేను దేహమున, నేను ఆత్మన. ఇంతకాలం నేను దేహాత్మ ఉంది. నేను దేహము అనే భావనలో జీవించాను. కానీ అటువంటి భావన అపవిత్రమైంది. తన అస్తిత్వమును పవిత్రమునర్చుకొను వారు ఈ దేహ భావన నుంచి నేను ఆత్మ భావన స్థితికి, ఆత్మానుభవ స్థితికి పొందగోరు వారు పైన వివరించినట్లుగా నీ పాద పద్మ ధ్యానమునే నిరంతరం కొనసాగించవలెను. చూడండి, నన్ను నేను పవిత్రంగా మార్చుకోవాలంటే భగవంతుడి పాద పద్మాలు ధ్యానించమంటున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఇది శివుడు రికమెండ్ చేస్తున్నాడు. శివుడి యొక్క పాద పద్మాలు ధ్యానించమంటలేదు. భగవత్ పాద పద్మాలని, లేకుంటే తన పార్ట్నర్ ఆర్ భార్య అయినటువంటి దుర్గా యొక్క పాద పద్మాలని ధ్యానించమనట్లేదు. ఆయన కూడా భగవంతుని సేవిస్తున్నాడు. మీరు కూడా ఆ భగవంతుని సేవించమని చెప్తున్నారు. పాద పద్మ నిరంతరం కొనసాగాలని. స్వధర్మ పాలన యందు శ్రద్ధ కలిగిన వారు, భయదూరులు కాగోరిన వారు ఈ భక్తి యోగ విధానాన్ని చేపట్టవలెను. అంటే భయదూరులు, మనము ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఎప్పుడు భయాందోళనలకు గురవుతాము, ఎప్పుడు భయంతో జీవిస్తాము. నేను దేహమును అన్నప్పుడు భయంతో జీవిస్తాము. నేను ఆత్మను అన్నప్పుడు ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. మరి ఆత్మస్థితి ఎప్పుడుకొస్తుంది మనకు? భజహో రే మన శ్రీనందనందన అభయ చరణర విందరే. ఓ మనసా, ఆ భగవంతుని భజించు. ఎందుకు? ఆ భగవంతుడి యొక్క చరణాలు అభయ చరణాలు, అభయాన్ని ఇచ్చేటువంటి చరణాలు, భయాన్ని తొలగించేటువంటి చరణములవి. తర్వాత భవాన్ భక్తి మత లభ్యో దుర్లభ సర్వదేహినాం స్వరాజ్య శాప్యభిమత ఏకాంతేనాత్మ విద్గతి. ఓ దేవా, స్వర్గరాజగు ఇంద్రుడు కూడా జీవిత చరమ లక్ష్యమైన భక్తి యోగమనే పొంద అభిలషించును. చూడండి, మనమేమో స్వర్గాన్ని వెళ్ళాలనుకుంటే ఆ స్వర్గానికి అధిపతి ఇంద్రుడు ఆయన యొక్క చరమ లక్ష్యం ఏంటి? భగవంతుని యొక్క ధామాన్ని పొందడానికి కొరకు భక్తి యోగాన్ని అభిలషిస్తా ఉంటాడంట. భక్తి యోగాన్ని కోరుకుంటాడు ఇంద్రుడు కూడా. దేవతలందరికీ రాజు కూడా భక్తి యోగాన్ని కోరుకుంటే మరి మనం దేన్ని కోరుకోవాలా? అదే విధంగా నీతో ఏకాత్మ భావన కలిగి ఉండేది అహం బ్రహ్మాస్మి వారలకు నీవు పరమగతివై ఉన్నావు. సో ప్రతి ఒక్కరికి కూడా నీవే పరమగతి, వాసుదేవ పరాగతి. ఆయనను నిన్ను పొందటం వాళ్ళకు అతి దుర్లభం. కాబట్టి వాళ్ళకు కూడా చాలా దుర్లభం నిన్ను పొందటము. కానీ భక్తుడు మాత్రం నేను అతి సులభముగా పొందగలడు. చూడండి, అంటే మనందరి స్థితి ఎవరికంటే గొప్పది? ఇంద్రుడి కంటే కూడా మన స్థితి గొప్పది. నిరాకారవాదుల కంటే కూడా మన స్థితి చాలా గొప్ప. సింపుల్ గా భగవంతుడి యొక్క భక్తి యోగాన్ని మనము నిర్వహించడానికి చాలా ఉత్సాహంతో ఉన్నాం. తం దురారాధ్యమారాధ్య సతామపి దురాశయా ఏకాంత భక్త్యాకో వాంచేత్ పాదమూలం వినా బహి. ఏ ప్రభు, విశుద్ధ భక్తియుక్త సేవ అనున్నది చూడండి, భక్తిలో కూడా టాప్ మోస్ట్ ఉత్తమ అధికారులు, ముక్తాత్మలు, ముక్త పురుషులు చేసేటువంటిది విశుద్ధ భక్తియుక్త సేవ. ముక్త పురుషులకు కూడా దుర్లభమైంది. ముక్త పురుషులకు కూడా చాలా దుర్లభమైందంట. శివుడు డిక్లేర్ చేస్తున్నాడు, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ అంత సులభమైంది కాదు, ముక్తాత్మలకు కూడా దుర్లభమైంది. కానీ నీవు కేవలము భక్తి చేతనే సంతుష్టి చెందినవాడవు అయినచో జీవన పూర్ణత్వమును గూర్చి నిజంగా శ్రద్ధ కలిగిన వాడు ఇతర ఆత్మానుభవ విధానం ఎందుకు చేపట్టును? కాబట్టి మీరు పరమ లక్ష్యాన్ని, ఆత్మానుభవ మార్గంలో ముందుకు వెళ్ళాలనుకుంటే జీవన పరిపూర్ణత్వం అంటే మన మానవ జన్మ యొక్క అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ ని సాధించాలనేవాడు ఇంకా వయా మీడియా ఎందుకు వెళ్తాడు? సంపూర్ణ మీరు భగవద్గీతలో బోధించిన విధంగా మీకే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీత ఏకో దేవ ఒకే ఒక్క దేవుడు, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా ఏకో మంత్ర తస్య, ఒకే ఒక్క మంత్రం, మీ యొక్క మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది. మీ యొక్క కర్మ చేస్తే, మీరు చెప్పిన విధంగా కర్మ చేస్తే సరిపోతుంది అని చెప్తున్నా. విశుద్ధ భక్తులు కష్టము, కానీ ఎవరైతే మీకు సంపూర్ణ శరణాగతులై భక్తి యోగాన్ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకు మీ యొక్క కృప వల్ల సులభంగా దొరకగలుగుతుంది.
కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన యోగులకు కూడా భగవంతుడు దొరకడు. కానీ క్షణకాలం భగవంతుడు సంపూర్ణ శరణాగతితో భక్తి చేసేటువంటి భక్తులకు చాలా సులభంగా భగవంతుడు లభ్యమవుతాడు. యత్ర నిర్విష్టమరణం కృతాంతో నాభిమన్యతే విశ్వం విధ్వంసయన్ వీర్య శౌర్య విస్ఫూర్జిత బ్రువా. నీ బ్రుకుటి విలాస మాత్రమున దుర్జయమగు కాలము సమస్త విశ్వమును వెంటనే నశింపజేయగలదు. కానీ నీ పాద పద్మములను ఆశ్రయించిన భక్తిని మాత్రం అభయంకరమగు కాలము దరిచేరలేదు. సో ఇక్కడ మృత్యు రూపమున శ్రీకృష్ణ భగవాన్ మనుజుని సమస్త సంపదలను నశింపజేస్తాడు. మృత్యు రూపం భగవంతుడు ఏమంటున్నాడు? 10వ అధ్యాయము 34వ శ్లోకంలో మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మృత్యు సర్వహరస్యాహం ఉద్భవస్య భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్ష నారీనాం స్మృతిర్మేధ ధృతిక్షమా. నేను సమస్తము మృంగివేసే మృత్యువును, జన్మించబోయే సమస్తానికి నేనే ఉత్పత్తి కారణమును. స్త్రీలలోని యశస్సు, ఐశ్వర్యము, మనోహరమైన వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, దృఢత్వం, ఓర్పు నేనే. కాబట్టి నేను సమస్తము ముంగివేసే మృత్యువును నేనే అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి అన్నిటిని కానీ ఎవరైతే భగవద్ పాద పద్మాలను ఆశ్రయిస్తారో అటువంటి భక్తుడికి భగవంతుడు అభయంకరమగు అంటే భయంకరమైన కాలము దరి చేరకుండా రక్షిస్తాడు భగవంతుడు. ఎగ్జాంపుల్, మనకు పరీక్షిత్ మహారాజుకు శాపం వచ్చింది, నువ్వు 7 రోజుల్లో మృత్యువు నీ యొక్క సర్వస్వాన్ని హరించి వేస్తుంది. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏం చేసి, సర్వస్వం మృత్యువు హరించేది ఏంటి, నేనే సర్వాన్ని త్యజించి సో ఆ మృత్యువు కంటే ముందే నేను పరమ గతిని పొందుతాను అని చెప్పేసి, పరమగతిని పొందే మార్గం ఏంటి? భాగవత శ్రవణము. సో ఉత్తమ భక్తుడి యొక్క శరణాగతి పొంది సుఖదేవ గోస్వామి 7 రాత్రులు 7 ప్రభుపాదుల వారు ఎలాగైతే ఇప్పుడు దాదాపు భోజనం చేయటము, సో అన్నపానీయాలు మానేస్తూ ప్రిపేర్ అవుతున్నారు ప్రభుపాదుల వారు. సో అలానే మృత్యువుని జయించాడు పరీక్షిత్ మహారాజ్ ప్రభుపాదుల వారు, మన ఆచార్యులందరూ కూడా. సో నన్ను మృత్యువు చేసేది నేను భగవత్ చరణాలను ఆశ్రయిస్తే మృత్యువుని కాలాన్ని అన్నింటినీ కూడా జయించగలడు. క్షణార్ధేనాపి తులయేన స్వర్గం నా పునర్భవం భగవత్ సంగస్య మర్త్యానాం కిముతా శిశః. అదృష్టవశాత్తు ఎవడేని అర్ధ క్షణకాలమైనను భక్తుని సాంగత్యమును బడిసినచో, ఆహా ఎంత అద్భుతం! శివుడు చెప్తున్నాడు, భక్తుని సాంగత్యం బడిసినచో ఇక ఏమాత్రము జ్ఞాన కర్మ ఫలములచే ఆకర్షితుడు కాడు. ఇక జన్మ మృత్యువులకు లోనయ్యడి దేవత లొసగిడి వరదానములందు అతడెట్టి అభిరుచిని కలిగి ఉండడు. సో ఎంతసేపు సాంగత్యం ఉంటే చాలంట తీసుకుంటాడో ఆయన. జన్మ మృత్యువులు సంబంధించినటువంటి ఏ దేవతల వరాలకు కూడా ఆయన అభిరుచిని కలిగి ఉండడు. ఆతానఘాగ్రే స్తవ కీర్తి తీర్థయో అంతర్బహిస్నాన విదూత పాప్మనాం భూతేష్వను క్రోశ సుసత్వశీలినాం స్యాత్సంగమో అనుగ్రహ ఏషనస్తవా. దేవా, నీ చరణ కమలములే సమస్త శుభకారణము, సమస్త పాప కల్మష వినాశకం అయినది కనుక నీ పాద పద్మ సేవలో పూర్ణంగా పవిత్రుడైన వారును బద్ధజీవుల అమిత కరుణామయులను అగు నీ భక్తుల సాంగత్యమును నాకు అనుగ్రహింపుము. అట్టి భక్తులతో నాకు సాంగత్యమును కలిగించుటే నీ నిజమైన వరదానమని నేను తలుతును. అంటే శివుడు ఏం కోరుకుంటున్నాడు? ప్రభు, నీ చరణ కమలములు సమస్త శుభ కారణము, అన్ని శుభాలకు శుభాన్ని ప్రసాదించేవి నీ చరణ కమలములు. తర్వాత సమస్త పాప కల్మష వినాశకం, నీ యొక్క చరణ కమలములు సమస్త అన్ని పాపాలను వినాశనం చేస్తాయి. కనుక నీ పాద పద్మ సేవలో పూర్ణంగా ఎవరైతే పవిత్రులైన వారు మరియు బద్ధ జీవులేడ అమిత కరుణామయులు అగు నీ భక్తులు, అంటే భక్తుల గురించి భగవంతుడి గురించి వర్ణించాడు. భక్తులు ఎటువంటి వాళ్ళు?
నిత్యము నిరంతరము భగవంతుడి యొక్క పాద పద్మ సేవలో అంకితమై ఉంటారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? భగవత్ సేవలో ఉంటారు. మరియు పతిత జీవులను ఉద్ధరించడంలో అత్యంత కరుణామయులు వాళ్ళు. అటువంటి భక్తుల సాంగత్యాన్ని నాకు ప్రసాదించండి ప్రభు అని చెప్పేసి పరమశివుడు వేడుకుంటున్నాడండి. అదే మనం భక్తుల సాంగత్యంది కార్యక్రమం ఉందంటే ఆలోచిస్తా ప్రభుజీ. ఆ రోజు నాకు కుదురుతుందో కుదరదో చూస్తాం. చూస్తామంటాము. అంతే సంగతి. శివుడు ప్రార్థిస్తున్నాడు. నేను కూడా మొన్న ఏదో చెప్పినట్టున్నాను. భగవంతుడి యొక్క శివుడు అటువంటి భక్తుడు నాకు సాంగత్యం కలిగించడే నిజమైన వరదానము అని భగవంతుని వేడుకుంటున్నాడు. గురుజీ గురుజీ ఎందుకు నాకు జూమ్ అటెండ్ అవ్వలే. నయస్య చిత్తం బహిరర్ధ విభ్రమం తమో గుహాయం చ విశుద్ధమాభిషద్ యద్భక్తి యోగానుగృహీత మంజసా మునిర్విచిష్టే నను తత్ర తే గతిం. భక్తి యోగం చే హృదయం పూర్తిగా నిర్మలమైన వాడు, భక్తిదేవి అనుగ్రహమును బడిసినవాడు అగు భక్తుడు అంధకూపం వంటి బాహ్య శక్తి చే విభ్రమణకు గురికాడు. ఆ రీతిగా భౌతిక కల్మషము పూర్తిగా తొలగిన వాడై అతడు నీ నామ యశో రూప లీలాదులను చక్కగా ఎరుగగలడు. అంటే శివుడు చెప్తున్నాడు, ఎవరు భగవంతుడి యొక్క నామరూప గుణ లీలను తెలుసుకోగలుగుతాడు? నంబర్ 1, భక్తి యోగం చే ఈ హృదయ మాలిన్యం తొలగిపోవాలా. తొలగనంత వరకు ఆయన ఇతరులను అర్థం చేసుకోలేడు, గురువుని అర్థం చేసుకోలేడు, భగవంతుని అర్థం చేసుకోలేడు. నెక్స్ట్, భక్తిదేవి అనుగ్రహము. ఎవరికైతే భక్తిదేవి అనుగ్రహం ఉంటుందో అటువంటి భక్తుడు అంధకూపమును వంటి బాహ్య శక్తి, బహిరంగ శక్తి, బాహ్య శక్తి యొక్క విభ్రమం కంటే ఈ మాయాశక్తి గురికాడు. కాబట్టి భౌతిక కల్మషం పూర్తిగా, భౌతిక కల్మషములు దేని ద్వారా తొలగుతాయని మనకు ఆల్రెడీ భాగవతంలో ఏ శ్లోకంలో చెప్తాడు? రోజు మనం భాగవతం చదివించేప్పుడు అష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయాం భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి. భాగవత సేవయాం అందుగురించే భాగవత సేవ అంటే 2 రకాలు. బుక్ భాగవతం, పర్సన్ భాగవతం. బుక్ భాగవతం సేవ చేయాలంటే మనం స్వాధ్యాయనం చేయాలా. తర్వాత రెండవది పర్సన్ భాగవతం దగ్గర శ్రవణం చేస్తూ అవకాశం వస్తే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వ. అవకాశం వస్తే కదా అవకాశం తీసుకోవాలా. భగవంతుడు చెప్తున్న 4.34లో ఈ బుక్ భాగవతం భగవద్గీత వినాలంటే ఆ ఉత్తమ భక్తుడిని సేవిస్తూ మన యొక్క సంశయాలను తీర్చుకోవడానికి ఆయన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్, దీంట్లోనే భాష్యంలో చెప్తున్నారు, ఇదేంటి చైతన్య చరితామృతం మధ్యలీలలో 22.54లో చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఇది చాలా సో శ్రీమద్ భాగవతం 3.25.25లో కూడా చెప్తున్నారు, సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథా తజ్జోషణాద్వదాశ్వపవర్గవర్ధని శ్రద్ధారతిర్భక్తి అనుక్రమిష్యతి. కేవలము విశుద్ధ భక్తుల సాంగత్యం మాత్రముననే భాగవతం చెప్తుంది. ఇది దేవదేవుని నామము, యశస్సు, గుణము, లీలాదులను అవగతము చేసుకొనగలడు, లేదంటే చేసుకోలేడు. నంబర్ 2, చైతన్య చరితామృతం చెప్తున్నారు, సాధు సంగ సర్వశాస్త్రే ఖయ లవమాత్ర సాధు సంగే సర్వ సిద్ధి హయ. సో సాధు సాంగత్యం వల్ల అంటే విశుద్ధ భక్తుల సాంగత్యం మాత్రమే మనుషుడు కృష్ణ భక్తిలో అద్భుతంగా పురోగమించును. కృష్ణ భక్తి పురోగమనం జరగాలంటే విశుద్ధ భక్తుల సాంగత్యం ద్వారా. అందుకు హరే కృష్ణ మంత్రం జపించుచు కృష్ణుని కొరకై పని చేయొచ్చు ఎల్లప్పుడూ కృష్ణ భక్తి భావనలో నెలకొనటి సాధు సంగమునకు అర్థము. సో కాబట్టి అన్ని సిద్ధులు కూడా మనకు లభింపగలవు. యత్రేదం వ్యజతే విశ్వం విశ్వస్మిన్ వభాతి యత్ తత్వం బ్రహ్మ పరం జ్యోతి ఆకాశమివ విశ్రుతం. దేవదేవ, నిరాకార బ్రహ్మము సూర్యకాంతి లేదా ఆకాశం వలె
సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఏది విశ్వమంతటను వ్యాపించి ఉన్నదో మరియు దేని యందు సమస్త విశ్వం ప్రకటమైనదో అట్టి నిరాకార బ్రహ్మము కూడా నీవే అయి ఉన్నావు. యో మాయయేదం పురురూప యా సృజన్ విభర్తి భూయః క్షపయత్య విక్రియః యద్వేద బుద్ధి సదివాత్మదుస్తయా త్వమాత్మతంత్రం భగవన్ ప్రతీమహి. దేవా, నీవు అనేక శక్తులను కలిగి ఉన్నావు. అవి అనేక రూపంలో ప్రకటమై ఉన్నవి. వాని చేతనే నీవు ఈ దృశ్యమాన జగత్తును కూడా సృజించితివి. శాశ్వతమైనదన్న చందనమున నీవు పోషించుచున్నప్పటికీ ఈ జగత్తు చివరకు నీచే నశింపజేయబడును. అట్టి వికారములచే నీ వెన్నడును కలతపడకున్నను జీవులు వానిచే కలత చెందుదురు. కనుక వారు ఈ జగత్తును నీకు భిన్నమైనదిగాను లేదా నీ నుండి విడువడినదిగను తలుతురు. హే భగవాన్, నీవు సర్వ స్వతంత్రుడవు. ఈ సత్యమును నేను స్పష్టంగా గాంచుచున్నాను. చూడండి, సర్వము నీ నుంచే ఉద్భవిస్తుంది. వీటిని సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు, చివరకు లయింపజేస్తున్నావు. దీనికి భగవద్గీతలో భగవంతుడు ఏ శ్లోకంలో చెప్పాడు? 10.8 అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం ఉదాభావ సమన్వితః. కాబట్టి ప్రభు, ఈ జగత్తు, రెండు జగత్తులను, భౌతిక ఆధ్యాత్మిక జగత్తులకు సృష్టికర్తవు, పోషణకర్తవు, తర్వాత లయకర్తవు నీవే అని నేను గ్రహించగలను. ఈ సత్యాన్ని నేను గ్రహించగలను. నువ్వు సర్వ స్వతంత్రుడవు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రతి ఒక్కరికి స్వతంత్రత ఉంటది, సర్వ స్వతంత్రత ఉండదు. ఇక్కడ భగవంతుడు ఏంటంట మనకు, నీవు సర్వ స్వతంత్రుడవు. మిగతా వాళ్ళు స్వతంత్రులు, కానీ కంపేర్ టు విష్ణువుతో చేసినప్పుడు సర్వ స్వతంత్రుడు కాదు. వాళ్ళందరూ కూడా విష్ణువు మీద డిపెండ్ అయ్యే వాళ్ళే. కాబట్టి అర్థం చేయాలి, అలా మనం భావించకూడదు. అర్థమైందా? సర్వ స్వతంత్రత ఓన్లీ విష్ణువారు, కృష్ణుడికి మాత్రం ఉంటది. క్రియాకలాపైరిదమేవ యోగినః శ్రద్ధాన్వితా సాధు యజంతి సిద్ధయే భూతేంద్రియాంతఃకరణోపలక్షితం వేదే చ తంత్రే చ త ఏవ కోవిద. హే ప్రభు, నీ విరాట్ రూపము పంచభూతములను, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, మిథ్యా అహంకారమును సమస్తమును నిర్దేశించినట్టి పరమాత్మ రూపమును కలిగి ఉండును. భక్తులకు అన్యులైనట్టి కర్మయోగులు, జ్ఞానయోగులు తమ తమ స్థానములలో నిలిచి తమ కర్మలచే నిన్ను పూజింతురు. కేవలము నీవే పూజనీయుడవని వేద అనుబంధములైన శాస్త్రము నిస్సందేహంగా ఎల్లడెలా చెప్పబడింది. సమస్త వేదముల తుది వాక్యం ఇదియే. సో శివుడు కూడా శాస్త్రాన్ని బేస్ చేసుకొని మనకు బోధిస్తా ఉన్నాడు. విరాట్ రూపము ఏదైతే అర్జునుడు భగవంతుడి యొక్క విరాట్ రూపాన్ని వివరించారో, శివుడు కూడా భగవంతుడి విరాట్ రూపము పంచభూతములు, ఇంద్రియములు, మనసు అన్నిటిని నిర్దేశించినట్టి పరమాత్మ రూపము నీది, పరం ఆత్మ రూపము నీది అని చెప్పేసి మనకి ఇక్కడ బోధిస్తున్నారు. నెక్స్ట్, త్వమేక ఆద్యః పురుషః సుప్త శక్తి తయా రజః సత్వతమో విభిద్యతే మహానహంకం మరుదగ్నివార్ధరాః సురర్షయో భూతగణా ఇదం యతః. సో ఇక్కడ భగవంతుడు సమస్త వేదముల తుది వాక్యం ఇదే అని చెప్పేసి శివ భగవానుడు మనకి ఇక్కడ బోధించడం జరుగుతుంది. సో దేవా, నీవే కారణమైన పరమ పురుషుడవు. ఈ భౌతిక జగత్తు సృష్టింపబడుటకు ముందు నీ భౌతిక శక్తి నిద్రాణ స్థితిలో ఉండును. అంటే
ఈ భౌతిక మనకు కూడా ప్రళయం జరిగినప్పుడు, మహాప్రళయం జరిగినప్పుడు మొత్తం బ్రహ్మాండం అంతా భగవంతుడి యొక్క గర్భంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నిద్రావస్థలో ఉంటుంది. మళ్ళీ ఇది సృష్టి జరగాలంటే నీవే కారణం అని చెప్పేసి ఇక్కడ శివభగవానుడు చెప్తున్నాడు. తత్ఫలితంగా అహంకారము, ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి, సురులు, ఋషులు అనేది మహత్తత్వము ప్రకటమగును. మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మహత్తత్వం రూపంలో ప్రకటమవుతుంది. సృష్టం సృష్టం శక్తే మనుప్రవిష్ట చతుర్విధం పురమాత్మాంశకేన అతో విదుస్తం పురుషం సంతమంత భక్తే ఋషికైర్మధు సారగమ్య. దేవా, నీ శక్తిదే సృష్టి రచన కావించిన పిమ్మట 4 విధములకు రూపంలో నీవు దాని యందు ప్రవేశించున్నావు. జీవుల హృదయాలలో నిలిచి ఉన్నందున వారిని మరియు వారు ఏ విధంగా ఇంద్రియ భోగము అనుభవించు విషయం నీ వెరుగుదువు. తేనె పట్టులో తేనెను సేకరించిన పిమ్మట తేనెటీగలు దానిని ఎంత అనుభవించగలవో దానితో ఈ భౌతిక సుఖము పోలి ఉన్నది. తర్వాత చెప్తున్నారు శివభగవానుడు, దేవాన్ని పరమ అధికారమును ప్రత్యక్షముగా అనుభూతమనుచుకొనుట సాధ్యపడకునను ప్రతిదియు కాలక్రమం నశించిపోవట వంటి ప్రపంచ కలాపమును గాంచి దానిని కొద్దిగా అంచనా వేయవచ్చు. కాలవేగం అతి ప్రచండమైంది. ఒక జంతువు వేరొక జంతువుకు ఆహారమైనట్లు ప్రతిదియు ఇంకొక దానిచే చేయబడుచున్నది. ఆకాశం నందలి మేఘములను వాయువు చెల్లాచెదరు చేసినట్లు కాలము సమస్తము చిన్నా భిన్నము చేయును. కాల రూపంలో భగవంతుడు ప్రతిదాన్ని నశింపజేస్తాడు. నిన్న మనం చర్చించినట్టుగా ఈ దేహము కూడా కాలానికి అనుగుణంగా 6 రకాల మార్పులు. లాస్ట్ మార్పు నశించిపోతుంది, క్షీణిస్తూ నశించిపోతుంది. హే ప్రభు, ఈ భౌతిక జగమునందలి జీవులందరూ ఏదో ఒక దాని కొరకు ప్రణాళికలు చేయించు ఆయా కార్యములందు రతులై ఉంటారు. అనుపశక్యము గాని లోభమే దానికి కారణము. జీవుని యందు ఈ భౌతిక భోగవాంఛ ఎల్లప్పుడూ నిలిచి ఉండును. కానీ నీవు మాత్రం అప్రమత్తునిగా ఉండి పాము ఎలుకను పట్టి మింగిన చందనము కారణంగా సమీపించినంతనే అతన్ని ఆక్రమింతువు. సో కాబట్టి ఎట్లయితే పాము వెయిట్ చేసి ఎలక కప్పని మింగేస్తుందో కాల రూపంలో నువ్వు ప్రతి ఒక్కరిని మృత్యువు రూపంలో హరించి వేస్తావు అని దేవదేవా, నిన్ను అర్చించనిదే జీవితం వృధా అగునని పండితుడైన వాడు ఎరిగి ఉండును. సో నిజమైన పండితుడు భగవంతుని అర్చించకపోతే జీవితం వృధా, భగవంతుని అర్చిస్తే జీవితము యథార్థము, చరితార్థము. ఇది తెలిసిన పిమ్మట అతడు ఎట్లు నీ పాద పద్మ అర్చనను త్యజించును. సో మనందరము ప్రతిరోజు నేర్చుకుంటున్నాము, కానీ భగవంతుని అర్చన విషయంలో చాలా వెనకంజలో ఉన్నాము. భగవంతుని అర్చించడమే జీవితానికి నిజమైన పరమార్థము, జీవితం నిజమైన లక్ష్యము. మా జనకుడు మరియు గురువైన బ్రహ్మదేవుడు ఏమంటున్నారు? శ్రద్ధగా వినండి, మళ్ళీ అడుగుతాను. శివుడు అంటున్నాడు, మా జనకుడు మరియు గురువు అయిన బ్రహ్మదేవుడు కూడా నిస్సంకోచంగా నిన్ను అర్చించను. 14 మనువులు ఆయనను అనుసరించి ఉండిరి. ఇది ఎరిగిన వాడే పండితుడు అంటున్నాడు గురుజీ. నెక్స్ట్, ఇది ఎరిగిన వాడే పండితుడు అంటున్నాడు. దేవా, నిజంగా జ్ఞానవంతులైన వారు నిన్ను పరబ్రహ్మముగాను పరమాత్మునిగాను ఎరిగి ఉన్నారు. చివరకు సమస్తమును నశింపజేయనట్టి రుద్రుని వలన సమస్త విశ్వము భయపడినను ఉత్తమ భక్తులకు మాత్రం నీవే అభయగతి ఉన్నావు. చూడండి, ప్రళయము శివుడు రుద్రుడు చేస్తాడు, కానీ నీ యొక్క భక్తులైతే ఎవరు కూడా ఆ ప్రళయం చేత గాని మృత్యువు చేత గాని దేని చేత కూడా భయపడరు. తర్వాత, రాజకుమారులారా, విమల హృదయులై మీరందరూ రాజులుగా మీ స్వధర్మ పాలన చేయుడు. భగవత్ చరణార విందములపై మనస్సును సంలగ్నం చేసి ఈ స్తోత్రమును జపించుడు. దానిచే దేవదేవుడు మీ ఎడ మిగుల ప్రసన్నుడు కాగలడు. అది మీకు సమస్తము శుభమును కలగజేయను. అంటే ఈ స్తోత్రం అంటే ఈ వర్ణన, శివుడు ఏదైతే వర్ణన చేశాడో అవి నిత్యము స్మరించాలా, పారాయణం చేయాలా. అది మనందరికీ కూడా శుభము కలిగిస్తుంది. నెక్స్ట్, కనుక రాజకుమారులారా, దేవదేవుడు శ్రీహరి ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు. అతడు మీ హృదయములందు నిలిచి ఉన్నాడు. అందుచే అతని మహిమలను కీర్తించుచు అతనినే నిరంతరం ధ్యానింపుడు. అంటే ప్రచేతసులకు
శివుడు బోధన చేశాడు, ఎట్లయితే కృష్ణుడు అర్జునుడికి బోధన చేశాడో, ఇది ప్రచేతన ద్వారా మనందరికీ శివరాత్రి రోజు ఇది ప్రతి ఒక్కరు కూడా పారాయణం చేయండి, చదువుకోండి, స్వాధ్యాయం చేయండి. తర్వాత వీలవుతే వినండి. రాకాం కుమారులారా, పవిత్ర నామజపమనడి యోగ విధానమును స్తోత్ర రూపమున నేను మీకు వివరించి తిని, ముని వ్రతులగుట కొరకై మీరు ఈ విశేషముగు స్తోత్రమును మనస్సులో నిలుపుకొనుడు. ఆ విధంగా ముని వ్రతులై గొప్ప అవధానంతోనూ ఆదరణతోనూ ఈ విధానాన్ని అనుసరించండి. భగవంతుని ఈ విధంగా స్తుతించండి. భగవంతుడి యొక్క గొప్ప ఆయన యొక్క విశేషమైనటువంటి ఆ ఆయన రూపాన్ని, ఆయన యొక్క పరమ కరుణావతారాన్ని, భగవంతుడే సర్వస్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రజాపతులందరికీ ప్రభు అయిన బ్రహ్మదేవుడు ఈ స్తోత్రము తొలుత మాకు తెలిపినాడు. శివుడు చెప్తున్నాడు, ప్రజాపతులందరికీ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే మాకు చెప్పడం జరిగింది. భృగు మొదలగు ప్రజాపతులు సృష్టి కార్యమును నెలకొన్న గోరిది కనుక వారికి ఈ స్తోత్రము ఉపదేశింపబడింది. ప్రజా సృష్టికై బ్రహ్మదేవుడు ఆదేశించినప్పుడు ప్రజాపతులైన మేమందరము దేవదేవుని స్తుతించుచు ఈ స్తోత్రము చేసి అజ్ఞానము నుండి పూర్తిగా విడిపడితిమి. ఆ విధంగా మేము నానా విధములకు జీవజాలను సృష్టింపగలిగితిమి. మొదటగా భగవంతుని కీర్తించకుండా, భగవంతుడి గురించి తపస్సు చేయకుండా శివుడు ప్రజా సృష్టి చేసినప్పుడు వాళ్ళందరూ విధ్వంసాన్ని సృష్టించారు. అది మనం ఆల్రెడీ ఆ చాప్టర్స్ తెలుసుకున్నాము. తర్వాత సృష్టి కార్యాన్ని ఆపి తపస్సు చేయమని బ్రహ్మదేవుడు శివుడు కూడా ఆదేశం ఇస్తాడన్నట్టు. శ్రీకృష్ణ భగవానుని అందే మనస్సు సంలగ్నమై ఉండి శ్రద్ధతోనూ ఆదరంతోనూ ఈ స్తోత్రమును జపించు భక్తుడు అచిరకాలంలోనే జీవిత పరమ శ్రేయస్సును పడేయగలడు. అంటే చాలా క్లియర్ గా చెప్తారు. శ్రీకృష్ణ భగవానుని యందు సంలగ్నమై, మనస్సు సంలగ్నమై శ్రద్ధతో ఆదరంతో ఈ స్తోత్రాన్ని, మొత్తం శివ స్తోత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్లకు పరమ శ్రేయస్సు కలుగుతుందని చెప్తున్నారు. ఈ భౌతిక జగమునందు గల అనేక రకముల శ్రేయస్సులలో జ్ఞాన లబ్ధి పరమోన్నతమైనదిగా భావింపబడును. ఏలంటే జ్ఞాన నౌక చేతనే మనుజుడు అన్యతా దుస్తరమైన అజ్ఞాన సాగరమును దాటగలడు. జ్ఞానంతో అజ్ఞాన అంధకారం తొలగించుకోగలగలడు, అజ్ఞాన సాగరాన్ని దాటగలడు. శ్రీహరి భక్తియుత సేవ మరియు ఆరాధనము మిగుల కష్టమైనను నేను గానము చేసిన ఈ స్తోత్రమును పఠించువారు అతి సులభముగా ఆ దేవదేవుని కరుణను పడేయగలరు. అంటే ఫలితాలు చెప్తున్నారు, ఈ స్తోత్రం యొక్క ఫలితాలు. ఎవరైతే శ్రవణం చేశారో, ఎవరైతే స్వాధ్యాయం చేస్తారో వాళ్ళు భగవంతుడి కరుణకు పాత్రులవుతారు. దేవదేవుడే సమస్త శ్రేయస్సులతో పరమ ప్రియమైన వాడు. నేను గానము చేసిన ఈ గీతమును గానము చేయు నరుడు ఆ దేవదేవుని ప్రసన్నుని చేయగలడు. అంటే మనందరం నరులమందరం కూడా భగవంతుని ఆ విధంగా కీర్తన చేసినప్పుడు, గానం చేసినప్పుడు భగవంతుడు ప్రసన్నమై మన పట్ల భగవంతుడు కరుణ కృపని చూపించగలడు. అట్టి భక్తుడు భక్తియుత సేవలో స్థిర నిశ్చయుడై తానేది కోరినను భగవంతుని పొందగలడు. తర్వాత ఉషకాలముననే లాస్ట్ 2 శ్లోకాలు. ఇదం యః కల్య ఉత్తాయ ప్రాంజలి శ్రద్ధయాన్విత శృణుయాచ్చ శ్రవ ఏన్మత్తః యోముచ్యతే కర్మ బంధనై. ఉషకాలమున లేచి ముకిలిత హస్తుడై నేను గానము చేసిన ఈ స్తోత్రమును, అంటే శివుడు కూడా ఉషకాలం బ్రహ్మముహూర్తంలో లేచి ఈ స్తోత్రాన్ని పఠించాడు. ఆ విధంగా ఇతరులు దాన్ని వినుటకు అవకాశము కలిగించువాడు నిక్కముగా కర్మబంధం నుండి విడువడును. అంటే మనం చేయటం కాదు, ఇతరులకు కూడా ఆ అవకాశాన్ని బోధించి చెయ్యమని ప్రేరేపణ ఎవరైతే చేస్తారో కలిగించువాడు నిక్కముగా కర్మబంధం నుండి విడువడును. ఫైనల్ గా గీతం మయేదం నరదేవ నందన పరస్య పుంసః పరమాత్మనస్తవం జపంత ఏకాగ్రదియస్త ఓ మహత్ చరద్వమంతే తత ఆప్స్యతేప్సితం. రాజకుమారులారా, ఫైనల్ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నేను మీకు వినిపించిన స్తోత్రము దేవదేవుని అంటే పరమాత్ముడు ప్రీత్యర్థమై ఉన్నది. గొప్ప తపస్సుతో సమానంగా ఉపయుక్తమైన ఈ స్తోత్రం మీరు జపించుడు. అంటే గొప్ప తపస్సుతో సమానమైంది ఈ స్తోత్రము. ఈ రీతిన పరిపక్వత చెందినప్పుడు మీ జీవితము సఫలత్వము చెంది సమస్త అభీష్టము మీరు తప్పక పొందగలరు. ఎవరైతే ఈ గీతాన్ని శ్రవణం కీర్తనం చేస్తారో వాళ్ళకు సమస్త అభీష్టాలను పొందగలరు.
जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।